కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. చాలా మంది ఆవులకి మొక్కుకోవాలి మంచిదని చెప్తారు, కానీ ఎప్పుడు చూసినా నేను గుడికి వెళ్ళినా ఆవు తోకకి ఎక్కువ మొక్కుతారు ఫేస్ కన్నా. ఎందుకు అలా? పాజిటివిటీ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ ది కౌ. ఫీట్ మీరు జస్ట్ ఆ గోమాతకు ఆశ్రయించాల్సిందంతే. గోమాత దగ్గరికి వెళ్ళి మీరు సేవ చేయటం ప్రారంభం చేయండి. నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ టు బ్రింగ్ పాజిటివిటీ ఇన్ అవర్ లైఫ్. ఫిజికల్ రిలేషన్స్ దొరకనప్పుడు కొంతమంది మాస్టర్బేషన్స్, పోర్నోగ్రఫీస్ ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతుంటారు. సో అది ఎంతవరకు రైట్? మీకు చేతికి కానీ ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం పోతూ ఉంది, మీరేం చేస్తారు? మెడిసిన్ తీసుకుంటాము, వెంటనే ఆ బ్లీడింగ్ ఆపుతారు కదా. మీరు ఏదైతే వీర్యము అని అంటున్నారో దట్ ఈస్ ద మోస్ట్ వైటల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇప్పుడు జామకాయ విత్తనం నాటి నాకు ఆ మామిడి పండు రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? రాదు. పిచ్చి పిచ్చి సినిమాలు, సీరియల్ చూసి నా పిల్లవాడు రామచంద్రుడిలా ఉండాలంటే ఎలా ఉంటాడండి? వరల్డ్స్ చెస్ ఛాంపియన్ ముఖేష్, అవును, రీసెంట్ గా he made a video in one of the interviews. He was saying, I do not have social media. I don't have any social media on my phone. బుకేష్ గురించి ఎంతమందికి తెలిసి ఈ జనరేషన్లో పిల్లల్ని అడిగితే ఎవ్వడు చెప్పడు. కానీ ఓ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, 100 మంది వెళ్ళి ప్రాణాలు వదిలిపెట్టేసుకొని ఇది చేసుకోవడానికి మాత్రం ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. జనాలు అప్పులు తీసుకొని ఫోటోలు పెట్టేసి అభిషేకాలు చేసేసి మళ్ళీ గుళ్ళో మాత్రం గుడికి ఎందుకు డబ్బులు, ఆ గుళ్ళో ఎందుకు అభిషేకాలు చేస్తున్నారు అంటారు. మీ ప్రకారము లవ్, సెక్స్, మ్యారేజ్ అంటే ఏంటి? అన్నిటినీ ధర్మంతో ముడివేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచే ప్రేమ, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ కామన్. సో పెళ్లి చేసుకున్నాక కూడా వాడికి ఏమో సమ్ అదర్ గర్ల్ విత్ మీ అని అనిపిస్తుంది. ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటే. ఇట్ ఈస్ లైక్ అన్ ఇచ్. చిన్నప్పుడు ఇలా ఎల్బోస్ పైన దెబ్బలు తగిలేవి. తగిలినప్పుడు ఒక బ్లాక్ కలర్ ప్యాచ్ వచ్చేసాక దానికి చాలా ఇచ్చింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఇచ్చింగ్ చేసాం అనుకోండి, అది పుండ్ అయిపోతుంది. అవును. ఆ 1 సెకండ్ అప్పుడే ఇలా టెంప్టింగ్ అనిపిస్తుంది, ఎలాగైనా వెళ్ళి స్క్రాచ్ చేస్తే బాగుంటుంది కదా అని. అక్కడ ఆగగలిగామనుకోండి మళ్ళీ మనకు గుర్తురాదు. ఓకే. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ టెంప్టేషన్స్ ఇన్ దిస్ వరల్డ్. వాట్ యూ హ్యావ్ టుడే ఈజ్ వాట్ యూ హ్యావ్. టుమారో నో బడీ హ్యాస్ సీన్. రేపు నేను మారుతాను అని అనుకోవటం అన్నిటికంటే పెద్ద అబద్ధం. ఎవ్వరు కూడా ఒంటరిగా బ్రతకలేడండి. ఎవరికో ఒకళ్ళకి ప్రేమ పంచాలని చూస్తాడు. అది భగవంతుడు అవ్వలేకపోయింది అనుకోండి, సమాజం అవ్వలేకపోయింది అనుకోండి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ మీరు ఇంత చిన్న ఏజే కదా, మీకు అలాంటి టెంప్టేషన్స్ రావాలి ఎందుకు? ఆల్రెడీ వీఆర్ లవింగ్, వీఆర్ సర్వింగ్. దేర్ విల్ బి బ్రేకప్స్ ఇన్ దిస్ మెటీరియల్ రిలేషన్షిప్, కానీ భగవంతుడితో బ్రేకప్లు ఉండవు అన్నమాట. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళని చూస్తుంటాము, స్వాములను కూడా చూస్తుంటాము. మేము పెళ్లి చేసుకోము, మేము ఇలానే సన్యాసం తీసుకొని ఇలా ఉండిపోతామంటారు. ఇంకొక జన్మ ఇచ్చే శక్తి ఉన్నప్పటికీ సన్యాసిగా మిగిలిపోవడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని అడుగుతున్నారా మీరు? సారీ. ఒక సోల్జర్ అనుకున్నాడు అనుకోండి, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, ఏమవుతుంది అప్పుడు? కష్టం కాదు. అసలు అలాంటి వీలు ఉంటుంది? అసలు సోల్జర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతాడు? ఇంపాసిబుల్ అది. అలానే ధర్మాన్ని రక్షించేవాడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేడు. కాబట్టి దేశాన్ని ఎంత కాపాడటం ముఖ్యం, ధర్మం కాపాడటం కూడా అంతే ముఖ్యం కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఈరోజు మన ముందర ప్రణవానంద ప్రభుజీ గారు ఉన్నారండి. బేసిక్గా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎక్కువ మంది యూత్ చాలా వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు అండ్ రిలేషన్స్లో కూడా ఎన్నో గొడవలు చూస్తున్నాము. అసలు ఒక ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్లో అసలు మైండ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అండ్ ఎక్కువగా రెజల్యూషన్స్ చేస్తామనే ఓతు కూడా తీసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా విషయాల్లో మనం ఫెయిల్ అవుతున్నాం. బట్ వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ మనకు సనాతన ధర్మం నుంచి ఎలాంటి విషయాలు తెలుసుకొని మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చో ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ ప్రభుజీ ప్రణవానంద దాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ స్వామి, ఎలా ఉన్నారు? భగవంతుడి దయ అంత బాగా. ఓకే స్వామి, ఇంటర్వ్యూలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మేజర్గా యూత్ కోసమే నేను ఇంటర్వ్యూ ఒకటి పెట్టుకున్నాను అండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. బిఫోర్ దట్ నాకు లాస్ట్ 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో ఒక శ్లోకం చూశాను. ఆ శ్లోకానికి ఎంత శక్తి ఉందో మాకు తెలియదు, కానీ చాలా చోట్ల ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. కానీ మీలాంటి ప్రభుజీ చెప్తే మాకు ఒక పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్. సో ఆ శ్లోకం వచ్చేసి, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణాతంత్ క్లేశనాయ గోవిందాయ నమో నమః. సో ఈ మంత్రానికి అర్థం ఏంటి?
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని మంత్రం. మన శాస్త్రంలో ఒక విషయం చెప్పారు, నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తిస్. భగవంతుడి యొక్క నామానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క నామ జపం చేయటం. అందుకే కలో హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కరోర్ నాస్తైవ 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 గతిరన్యధ అని అంటుంది శాస్త్రం. జస్ట్ బై రిమెంబరింగ్ గాడ్, జస్ట్ బై చాంటింగ్ ద నేమ్స్ ఆఫ్ గాడ్, వి ఇమీడియట్లీ ఫీల్ ఇస్ ప్రొటెక్షన్. వెంటనే ఆయన యొక్క ప్రొటెక్షన్ని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ద్రౌపదీదేవి, దుశ్శాసనుడు ద్రౌపది వస్త్ర అపహరణం చేస్తున్నారు. వెంటనే ద్రౌపదీదేవి కృష్ణుడిని స్మరించింది. ది వెరీ మొమెంట్ ద్రౌపది కృష్ణుడిని స్మరించగానే షీ ఫెల్ట్ దట్ ప్రొటెక్షన్. కృష్ణుడు వచ్చే లోపలనే కృష్ణుడి యొక్క నామమే కంఫర్టెడ్ ద్రౌపది, కృష్ణుడికి వచ్చి ద్రౌపదీదేవిని రక్షించాడు. ఓకే. సో మనం ఈ శ్లోకం చెప్తుంది భగవంతుడి యొక్క నామాలు ఉన్నాయి, కృష్ణాయ, గోవిందాయ, వాసుదేవాయ, ప్రణత క్లేశ నాశాయ. ఇవన్నీ భగవంతుడి యొక్క నామాలు అనమాట. ప్రణత క్లేశ నాశ, ఎవరైతే ఆయనకు సరెండర్ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలన్నీ ఆయన హరిచేస్తారు అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదో ఒక శ్లోకం మనం నేర్చుకొని దాన్ని రిపిటేటివ్గా చేస్తూ ఉండాలి. అది దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. మేము చాలా ఇప్పుడు గీతా జయంతి, చిన్నపిల్లలందరూ ఎంత ముద్దు ముద్దుగా శ్లోకాలని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉండే యూత్కి చూస్తే ఏంటంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు ధర్మం పట్ల. దే ఆర్ లూజింగ్ స్లోలీ ఆ ఇంట్రెస్ట్ సనాతన ధర్మం పట్ల, మన వాల్యూస్ పట్ల. ఇదేదో ఓల్డ్ కల్చర్ అన్నట్టుగా వాళ్ళకి అయిపోయింది. బట్ ఇఫ్ యూ డూ ఇట్ దెన్ నువ్వు చాలా మంచి కాన్షియస్నెస్ నీకు ఉంటుంది అనే విషయమే మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే. అండ్ మీరు ఎలాగో అన్నారు యూత్ గురించి. ఈ రోజుల్లో మనం పిల్లల పెంపకంలో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కువ శాతం మిస్లీడ్ అయిపోతున్నారు పేరెంట్స్ చేతుల్లో నుంచి. అసలు ఈ మిస్లీడ్స్ అవ్వడానికి మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే కలియుగం ప్రభావం అంటారా, లేకుంటే రియల్ ఫ్యాక్ట్స్ అంటారా? యాక్చువల్గా ఎంటైర్ ఈకో సిస్టమే పిల్లల్ని తప్పు మార్గంలో పెట్టేటట్టుగా. చూడండి, చిన్న పిల్లలకు కూడా మేము చాలా ఆశ్చర్యపోయాం. చిన్న పిల్ల ఏదో సినిమాలో ఉండే వల్గర్ సాంగ్స్ నేర్పించి దాంతో డాన్స్ చేయిస్తున్నారు ఆవిడతో. అవును. అందరూ చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. సినిమాలలో ఉండే మాస్ డైలాగులు ఉంటాయి కదండి, అవన్నీ పిల్లలకి నేర్పించి వాళ్ళతో రీల్స్ చేయించి అవి అప్లోడ్ చేసి తల్లిదండ్రులు చాలా ఆనందపడిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి సీరియల్ అలవాటు చేసేస్తున్నారు, సినిమాలు అలవాటు చేసేస్తున్నారు. ప్లస్ అలానే స్కూల్లో ఉన్నా సరే ఇంతకుముందు ఒక డిసిప్లిన్ ఉండేది. అవును. టీచర్ అంటే భయం ఉండేది. ఇప్పుడు టీచర్ కొట్టద్దు కూడా కదా. అంటే కొట్టాలని మేము సపోర్ట్ చేయట్లేదు, బట్ ఆ డిసిప్లిన్ అనేది ఎక్కడో ఒక చోట పోయింది మనకి. అది పేరెంట్స్ దగ్గర నుంచి రావట్లేదు, టీచర్స్ దగ్గర నుంచి రావట్లేదు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావట్లేదు, ఇంకెక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇంతకుముందు ఒక మంచి పారంపర సిస్టమ్ ఎలా ఉండేదంటే ఒక ఫ్యామిలీకి ఒక గురువు ఉండేవారు. గురువు యొక్క మాటలు తల్లిదండ్రులు వినేవారు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినేవారు. అవును. కాబట్టి ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కదా. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఇండిపెండెంట్, ఎవ్రీబడి వాంట్స్ టు డూ దేర్ ఓన్ థింగ్. బట్ ఇక్కడ ఒకటి నేను చూసిన డ్రమాటిక్ చేంజ్ అంటే, మేము 90sలో పుట్టి పెరిగినప్పుడు తల్లిదండ్రులు అంటే భయం ఉండేది. నాన్న ఎక్కడో వస్తున్నాడు, 5 నిమిషాలు ఇంట్లో ఉంటాడంటేనే బుక్కు తీసి చదువుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఒక అబ్బాయి ఒక రూమ్లో డోర్ వేసేసుకొని లోపల కూర్చుంటే వీళ్ళు లోపల నమ్మకంగానే ఉంటారు తల్లిదండ్రులు, లోపల మనోడు చదువుతుంటాడో లేకుంటే ఏదైనా వర్క్ చేసుకుంటుంటాడో అని. కానీ లోపల ఉన్న ఒక అబ్బాయి పోర్నోగ్రఫీ చూసే స్టేజ్లో ఉన్నాము, లేదంటే ఒక లవ్ చిట్ చాట్స్ కానీ ఇట్లాంటి ఒక స్టేజ్లో కనిపిస్తున్నాము, స్మోక్స్ డ్రగ్స్ ఇట్లాంటి ఫోబియాలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అసలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తే పిల్లలకు వచ్చే శిక్ష ఏంటి? దే ఆర్ స్పాయిలింగ్ దేర్ ఓన్ లైఫ్స్. యా. ఇప్పుడు అమ్మ నాన్న మన జీవితంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవర్ పేరెంట్స్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అస్. కానీ నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా నేను చూసాను, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ అట్ ద యూనివర్సిటీ. సో తల్లిదండ్రులందరూ మా పిల్లవాడు చాలా మంచివాడు అని అనుకునేవారు. కానీ ఆ పిల్లవాడు అంత దూరం వచ్చి ఏం చేస్తున్నారు అనేది పాపం వాళ్ళకి తెలియదు. అవును. వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు అమాయకత్వంతో చాలా నమ్మకంతో ఉంటారు పిల్లలు. ఏమనిపిస్తుంది అంటే అండి, తల్లిదండ్రులకి అందరి పిల్లలు అలా చేస్తారేమో కానీ నా పిల్లవాడు అలా కాదు అని అనిపిస్తుంది. అవును. సో దట్ ఈస్ హౌ ది పేరెంట్స్ లవ్ వర్క్స్. ఎగ్జాక్ట్లీ. కాకి పిల్ల కాకి ముద్దు అంటారు చూడండి, వాళ్ళ పెంపకానికి అలానే దే ఫీల్. కానీ బయట మనం ఏం చేస్తున్నాము అనేది
మనము కొద్దిగా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు మమ్మల్ని కాలేజ్లో వెన్ ఐ వాజ్ అట్ యూనివర్సిటీ అందరు అడుగుతుండే, అరే నువ్వెందుకు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు, నీకెందుకు ఇలాంటి చెడు అలవాట్లు రావట్లేదని. సో ఎవ్రీ టైమ్ దేర్ వుడ్ బి సమ్ డిస్ట్రాక్షన్ ఆర్ టెంప్టేషన్. ఐ వుడ్ జస్ట్ థింక్ ఇన్ మై మైండ్, నన్ను మా తల్లిదండ్రులు ఇంత దూరం ఎందుకు పంపించారు టు స్టడీ, దట్ ఈస్ మై డ్యూటీ. మా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు కూడా చెడ్డు పేరు తీసుకొని రాకూడదు, మా గురువు గారికి ఎప్పుడు చెడు పేరు తీసుకొని రాకూడదు. సో దట్ ఈస్ వాట్ మోటివేటెడ్ మీ టు నాట్ గో ఇన్ ఎనీ రాంగ్ డైరెక్షన్. సో ఆ కరెక్ట్ మోటివేషన్ ఉండాలి. పిల్లలకి పెద్దలు ఆ రకమైన ఒక ఫెయిత్ని, ఒక ట్రస్ట్ని ఇన్స్టిల్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, చిన్నప్పటి నుంచి మనం రాంగ్ ఎక్స్పోజర్స్ ఇచ్చేసి చూడండి, ఏ విత్తనం అయితే నాటుతామో అదే చెట్టు వస్తుంది. అవును. అంతేకాని మనం ఇప్పుడు జామకాయ విత్తనం నాటి నాకు ఆ మామిడి పండు రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? రాదు. పిచ్చి పిచ్చి సినిమాలు సీరియల్ చూసి నా పిల్లవాడు రామచంద్రుడిలా ఉండాలంటే ఎలా ఉంటాడండి? కష్టం కాదు కదా. అవును. కాబట్టి వాట్ వీఆర్ సెయింగ్, వాట్ వీ టెల్ పేరెంట్స్ ఇస్, పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు మీరు చేసే చూసి చాలామంది ఏమంటారు తెలుసా, నా దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ చేస్తారు, ప్రభుజీ మా పిల్లలు మేము చెప్పింది తినట్లేదు. ఎందుకో తెలుసా అండి, పిల్లలు చెప్పింది తినరు, నువ్వు చేసే చూసి ఆచరిస్తారు. దే ఇమిటేట్ యూ, దే వుడ్ వాంట్ టు ఫాలో యూ, నాట్ హియర్ యూ. చాలా మంది ఏమంటారు, నేను ఇంత పెద్దగా అయ్యాక నేను ఇది చేస్తున్నా, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడికి అవన్నీ సంబంధం ఉండదయ్యా, నువ్వు చేస్తున్నావా అదే చేస్తాడు. ఇప్పుడు ఇన్ కాలేజ్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్, వాడు స్మోక్ చేస్తుండే అనమాట అట్ ద ఏజ్ ఆఫ్ 19. ఐ వుడ్ సే, అరే 19కి స్మోక్ చేస్తున్నావు ఏంట్రా అంటే, మా ఫాదర్ 13కే స్మోకింగ్ స్టార్ట్ చేశాడు, నేను ఇంకా లేట్ చేశాను. సో పర్సన్ లైక్ దిస్, వాట్ కెన్ ఐ టెల్ దెమ్? ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయనకి? ఏం చెప్పలేము. ఇంట్లోనే మిస్టేక్ ఉన్నప్పుడు మనం ఇంకో క్వశ్చన్ రేస్ చేయలేము కదా. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను, ఒక పిల్లలకి ఒక రైట్ ఎగ్జాంపుల్ కానీ మనకు చూపించకపోతే ఆన్ ద లాంగర్ రన్ వాడి నెక్స్ట్ ఫ్యామిలీ సఫర్ అవుతారు, వాడి హెల్త్ సఫర్ అవుతుంది, వాడి మెంటల్ హెల్త్, కాన్షియస్నెస్ అన్నీ సఫర్ అవుతాయి. బట్ ఇక్కడ అంటే ఒక అలవాట్లనే కాదు, ప్రతి దాంట్లో కూడా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు వాళ్ళ డ్రగ్స్ ఇట్లాంటివన్నీ తెలిసేది కాదు. కానీ ఈ రోజు సొసైటీలో డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ వ్యాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోయింది. సో దీనికి కూడా అంటే సొసైటీ ప్రభావం కూడా వీళ్ళ మీద ఎక్కువ ఉంటుందా? చాలా కదండి. వెన్ ఐ వాజ్ అట్ ద యూనివర్సిటీ ఇట్ వాస్ సో ఈజీ టు గెట్ డ్రగ్స్. ఎవరైనా నాకు చెప్పేవాళ్ళు అనమాట మా ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి అక్కడ అది అమ్ముతారు, ఇక్కడ ఇది అమ్ముతారు అంటే మేమైతే షాక్ అయిపోయామండి. అదేంటబ్బా ఇంత ఈజీ, ఇంత యాక్సెసిబులా జనాలకి అని. సో ఇట్ హెస్ బికమ్ వెరీ యాక్సెసిబుల్ దీస్ డేస్. ఏదైనా సరే అన్నీ చాలా ఈజీగా దొరికిపోతున్నాయి కదా. ప్లస్ మనీ కూడా అలానే వస్తుంది. పెద్దలు ఏమనుకుంటారంటే, చాలామంది తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు ఏంటంటే, అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్ వెన్ పేరెంట్స్ స్పీక్ లైక్ దిస్, ఈ ఏజ్ కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు అని. దిస్ ఏజ్ ఇస్ నాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, దిస్ ఏజ్ ఇస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. ఏదైతే యూత్ ఉందో అది పాడు చేసుకోవడానికి కాదు, అది యూటిలైజ్ చేసుకున్న వాడే బాగుపడతాడు. చూడండి, దిస్ వరల్డ్స్ చెస్ ఛాంపియన్ Mukesh. అవును, రీసెంట్ గా he made a video in one of the interviews. He was telling, I do not have social media. చూసారా మీరు ఆ వీడియోని? ఆయన సోషల్ మీడియాలో లేను, నేను యూజ్ చేయను, దట్స్ వై ఐ యూజ్ మై టైం కన్స్ట్రక్టివ్లీ అని. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ ఇన్ లైఫ్. ఏదో మనకి యూత్, నేను ఏదో ఇది అయిపోగానే ఇంకా నేను విచ్చలవిడిగా నాకు ఫ్రీడమ్ కావాలి, అది ఇది. పేరెంట్స్ కూడా ఇది ఫ్రీడము, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కానీ ఎంజాయ్ చేశారంటే జీవితాంతం కష్టపడాలి. ఇప్పుడు కానీ కష్టపడితే జీవితాంతం సుఖపడతాడు. కానీ ఈ కష్టం విలువ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తారు స్వామి, లైక్ సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కడో ఒక వెకేషన్కి వెళ్ళిపోతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, పిక్నిక్స్ అని ఇట్లా వెళ్తారు. కానీ మన సంస్కృతి, మన స్పిరిచువాలిటీ, మన కల్చర్ ఇవి ఎక్కువగా వీళ్ళకి రావట్లేదు. దట్ ఈస్ నాట్ రాంగ్. గోయింగ్ ఫర్ ఎ వెకేషన్ ఇస్ నాట్ రాంగ్ ఇన్ మై ఐడియా. ఓకే, నేనేమంటానంటే, డోంట్ రిస్ట్రిక్ట్ చిల్డ్రన్ ఇన్ ఎనీ వే. యూ షుడ్ హ్యావ్ అ హెల్దీ రిలేషన్షిప్ బిల్డింగ్ విత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. వాళ్ళకి అది చేయాలి. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఎ వెకేషన్, గో. ఓకే, కానీ దేర్ షుడ్ బి ఎ కాన్స్టెంట్ వాల్యూ సిస్టమ్ గైడింగ్ అస్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక వాల్యూ సిస్టమ్ అనేది ఉండాలి. ఆ వాల్యూ సిస్టమ్, ఆ డిసిప్లిన్ లేకపోవటమే ఇప్పుడు మన సొసైటీ ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం చూడటము అని ఇప్పుడు నార్మలైజ్ అయిపోయిందండి. మీకు ఒక విషయం తెలుసా అండి, 18-19 years ఉంటే వాడు డ్రింకింగ్ చేయటం నార్మల్, స్మోకింగ్ చేయటం నార్మల్, అంటే డ్రగ్స్ నార్మల్. ఇట్ హ్యాస్ బికమ్
నార్మలైజ్డ్ అయిపోయింది అనమాట. సొసైటీ హెస్ యాక్సెప్టెడ్ ఇట్, ఇది ఇలానే ఉంటుంది అని. కానీ వాట్ కైండ్ ఆఫ్ డేంజర్ అది తీసుకెళ్తుంది. కొన్ని కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి రెడీగా లేము మనం. గుకేష్ గురించి ఎంతమందికి తెలిసి ఈ జనరేషన్లో పిల్లల్ని అడిగితే ఎవడు చెప్పడు. కానీ ఓ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, 100 మంది వెళ్ళి ప్రాణాలు వదిలిపెట్టేసుకొని ఇది చేసుకోవడానికి మాత్రం ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. జనాలు అప్పులు తీసుకొని ఫోటోలు పెట్టేసి అభిషేకాలు చేసేసి మళ్ళీ గుళ్ళో మాత్రం గుడికి ఎందుకు డబ్బులు, ఆ గుళ్ళో ఎందుకు అభిషేకాలు చేస్తున్నారు అంటారు. కానీ ఇలాంటి పిచ్చి పనులకు చేయటం మాత్రం జనాలకి ఏమి ఇది ఉండదు. చూడండి, అంటే ఎంటైర్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఒక మెటీరియలైజ్డ్ ఈకో సిస్టమ్ అయిపోయింది. అదే అన్నిటికంటే పెద్ద బాధ మాకు ఉండేది, ఒకటే ఒక బాధ, ఎలా ఈ సమాజాన్ని మార్చాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందులో కూడా స్వామి అంటే సెల్ఫ్ కంట్రోల్ రావట్లేదు. అంటే సరే నేను ఈ రోజు నుంచి స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు అని ఫిక్స్ అవుతారు, కానీ కంట్రోల్ తప్పుతున్నారు. ఒక ఆయన వచ్చాడు మా దగ్గరికి, రోజు నేను 40 సిగరెట్లు తాగుతాను అని. 40? ఏం చెయ్యాలి మేము? నేను రేపటి నుంచి 39 సిగరెట్లు తాగినానా అని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి, ఏంటి గురువు గారు మీరు ఇలా అంటున్నారు, ఏంటి ప్రభుజీ అని అన్నారు. నేను అన్నాను, అవును, ఎందుకంటే నీకు చెప్పాను అనుకోండి రేపటి నుంచి స్మోకింగ్ మానేయమని, నువ్వు మానేస్తావు 2-3 రోజులు, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తావు. ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వు 40 సిగరెట్లు తాగేవాడివి రేపు పొద్దున్న నుంచి నువ్వు మానేయంటే ఎలా మానేయగలుగుతావు? ఒక పని చేయి, నువ్వు 1 రోజులు 39 తాగు, దాని తర్వాత 38కి రా, దాని తర్వాత 37కి రా, 36గా, 35, 30, 20, 10, 5, 1, 0. ఓకే. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ చేశాడు. హీ హాజ్ లెఫ్ట్ నౌ ది హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. గ్రేట్. ఇట్ హెస్ బీన్ ఆల్మోస్ట్ 2 years. హీ హాజ్ లెఫ్ట్ ది హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. నేనన్నా బ్రతుకుతున్నావా? బ్రహ్మాండంగా బ్రతుకుతున్నా. ఇంతకుముందన్నా చచ్చిపోతాను నేనన్నావు కదా స్మోకింగ్ ఆపేస్తే. అంటే మీకు ఒక విషయం తెలుసా అండి, ఇట్ ఈస్ లైక్ అన్ ఇచ్. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎనీ మెంటల్ మెటీరియల్ ప్లెజర్ మన మైండ్ అనుగుతుంది అనుకోండి, ఇప్పుడు డ్రింక్ చేయాలి, స్మోక్ చేయాలి, ఇది నాకు కావాలి, ఇది నేను తినాలి, లేకపోతే నేను బాగా, అంటే మీకు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా ఎల్బోస్ పైన దెబ్బలు తగిలినప్పుడు ఒక బ్లాక్ కలర్ ప్యాచ్ వచ్చేసాక దానికి చాలా ఇచ్చింగ్ వస్తుంది. అక్కడ ఇచ్చింగ్ చేసాం అనుకోండి అది పుండ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, అక్కడ చిన్నప్పుడు ఇలా అక్కడికి వెళ్ళింది అనుకోండి, అమ్మని చేయబెట్టాక అక్కడ దూరం చేయి పుండ్ అయిపోతుంది అని ఇక్కడ దూరం పెట్టాక విత్ ఇన్ సెకండ్స్ ఆ ఇచ్చింగ్ పోతుంది, ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ పోతుంది, మనకేం అనిపించదు. మళ్ళీ ఆ 1 second అప్పుడే ఇలా టెంప్టింగ్ అనిపిస్తుంది, ఎలాగైనా వెళ్ళి స్క్రాచ్ చేస్తే బాగుంటుంది కదా అని. అక్కడ ఆగగలిగామనుకోండి మళ్ళీ మనకు గుర్తురాదు. ఓకే. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ టెంప్టేషన్స్ ఇన్ దిస్ వరల్డ్. మీకు ఒక విషయం చెప్తానండి, ఇట్ ఈస్ ఆల్ ద ప్లే ఆఫ్ డోపమైన్ అని అంటారు సైంటిఫిక్ స్టడీలో. డోపమైన్ గురించి విన్నారా? ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఏంటి అని అంటే మనకి ప్లెజర్ పొటెన్సీ అనమాట. ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు కదా, ఏవైతే చెడు అలవాట్లు తాగుడు కానీ ఇది కానీ రాంగ్ విషయాలు చూడటం కానీ, అదంతా డోపమైన్ రిలీజ్ చేస్తుంది అనమాట. డోపమైన్ని కాంట్రాక్ట్ చేసే ఒక బెస్ట్ వే ఏంటంటే న్యాచురల్ లివింగ్. ఓకే. ఎంత మీరు చూడండి, ఆ డెవిల్స్ మైండ్, ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. మీకు ఒక కథ చెప్తాను, మీకు బాగా అర్థం అవుతుంది. ఒక ఆయన ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక 4-5 రోజులు సేవ చేశాడు. హీ వాజ్ వెరీ హ్యాపీ. అయితే ఆయన ఏమన్నా, నీకేమైనా కావాలి అంటే అడుగు, నేను చేస్తాను అన్నాడు. అయితే నాకు ఒక జినీ కావాలి అన్న. జినీ తెలుసు అంటే ఏం చెప్పినా చేస్తుంది అనమాట. ఇంకా జినీ, నాకు జినీ కావాలి అని అంటే సరే అని తీసుకో అని ఒక జినీ, కానీ ఒక కండిషన్, నువ్వు ఏం చెప్పినా చేస్తుంది, కానీ ఏదైనా చెప్పలేదనుకోండి నేను చంపేస్తుంది అని. నువ్వేం చెప్పినా చేస్తుంది, ఏం చెప్పకుండా చంపేస్తుంది. సరే అండి అని తీసుకెళ్ళాడు జినీని, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇల్లు ఉడువు అని ఇల్లు ఉడిచేసింది, బట్టలు ఉతికేసింది, గిన్నెలు తోమేసింది, టెర్రస్ క్లీన్ చేసేసింది, గార్డెనింగ్ చేసేసింది, వంట చేసేసింది, అన్నీ చేసేసింది. తర్వాత ఇంకేం పని లేదు. ఆయన ఆలోచించే లోపల చంపేయడానికి వస్తుంది అనమాట. ఈయన అనుకున్నాడు, బామ్మ ఏం చేయాలబ్బా, ఒక పని చేయి, నేను నెక్స్ట్ పని చెప్పేంత వరకు మెట్లెక్కి కిందికి దిగు అన్నాడు. మెట్లెక్కుతుంది, కిందికి దిగుతుంది, మెట్లెక్కుతుంది, మధ్యలో ఏదైనా పని గుర్తొచ్చింది అనుకోండి ఇది చేయమంటాడు, మళ్ళీ మెట్లెక్కుతుంది, కిందికి దిగుతుంది. మైండ్ కూడా అలాంటిది. ఓకే. ఏదన్నా దానికి ఎంగేజ్మెంట్ ఇవ్వలేదు అన్న మరుక్షణం మనల్ని ట్రాప్ చేస్తుంది. నాకు ఇది కావాలి తీసుకొని రా, నేను ఇది చూడాలి, నాకు ఇది కావాలి, నేను ఇది తినాలి అంటే. మైండ్ ఎప్పుడైతే ఎంగేజ్డ్గా ఉంటుందో నో బడీ కెన్ గివ్ అస్ ఎనీ డిస్ట్రాక్షన్స్ అండ్ టెంప్టేషన్స్. సో ఎంత బిజీగా ఉండి వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్స్ బిజీ.
ఇది It's true. అన్నిటికంటే బెస్ట్ వే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. కృష్ణుడు భగవద్గీతలో ఎక్సలెంట్ సొల్యూషన్ చెప్తారండి. ఓకే. ఏమంటారంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అండి, టెమిటేషన్స్ని ఏదో కంట్రోల్. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, అవును. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆయనట జిమ్కి వెళ్ళాలి అనుకున్నాడట 1st జనవరికి. ఎగ్జాక్ట్లీ యూనివర్సల్ ఫ్యాక్టర్. చూసేసరికి మొత్తం జిమ్ బయట 1 కిలోమీటర్ లైన్ ఉందట. అనుకున్నాడు, బామ్మో ఏంట్రా ఇంత లైన్ ఉంది అని. ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నాకు ఖాళీ దొరికేది అని అంటే, ఇప్పుడు కాదు నాన్న, వారం తర్వాత రా మొత్తం ఖాళీగా ఉంటుంది అన్నాడు. ఎందుకయ్యా అంటే, ఈ రోజే కదా January 1st అందరు రెజల్యూషన్లు తీసుకున్నారు, వారం తర్వాత మొత్తం పోతుంది కాబట్టి నీకు ఖాళీగానే ఉంటుంది రా, నిజంగా నువ్వు సిన్సియర్గా జిమ్ చేయాలనుకుంటే అన్నాడు. కాబట్టి మనది ఏంటంటే అలా స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి నేను ప్రతాపం, సంకల్పం, వాకింగ్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, గుడికి వెళ్తాను, నాన్ వెజిటేరియన్ మానేస్తాను, స్మోకింగ్, డ్రింకింగ్, 31st నైట్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను, ఫస్ట్ మార్నింగ్ నుంచే ఏముండదు. ఫస్ట్ రోజే మొత్తం తాగి తిన్నాక ప్రొద్దునపూట 10 గంటలకు లేసాడు అనుకోండి, పోయిందిలేండి, నెక్స్ట్ ఏం పండుగ ఉందబ్బా అని ఆలోచిస్తాడు. ఉగాది నుంచి స్టార్ట్ చేస్తా ఉంటాడు. ఎక్కువ మంది యూత్ కూడా రీజన్స్ వెతుకుతారు ప్రతిదాన్ని అజంప్షన్ చేయడానికి, ఎస్కేప్ అవ్వడానికి. అసలు రీజన్ అనేది మనిషి లైఫ్ని ఎంత డిస్ట్రాక్ట్ చేస్తుంది అంటారు? అదే అంటున్నాను. ఐ విల్ టెల్ యూ అన్ ఎటర్నల్ ట్రూత్. ఎవ్వరు మార్చలేరు. వాట్ యూ హ్యావ్ టుడే ఈజ్ వాట్ యూ హ్యావ్. టుమారో నోబడీ హ్యాస్ సీన్. రేపు నేను మారుతాను అని అనుకోవటం అన్నిటికంటే పెద్ద అబద్ధం. కరెక్ట్. ఇందాక కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయం గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. టెమిటేషన్స్, డిస్ట్రాక్షన్స్, వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళాలి అని అంటే మనకు ఒక హయ్యర్ టేస్ట్ కావాలి. ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, వెన్ యూ వర్ ఇన్ ఫస్ట్ క్లాస్, మీ అంత చిన్న పిల్లవాడు అనుకోండి, నేను మీకు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చాను ఒక చేతిలో, ఓకే, ఇంకో చేతిలో 2000 రూపాయలు నోట్ పట్టుకున్నాను. మీరు ఏం తీసుకుంటారు? డైరీ మిల్క్ తీసుకుంటారా? అవును. మీరు 15 years వచ్చింది, మీకు డైరీ మిల్క్ చాక్లెట్ ఒక చేతిలో, ఇంకా 2000 రూపాయలు నోట్ ఒక చేతిలో పట్టుకున్నాను. ఏం తీసుకుంటారు మీరు? మ్యాక్స్ మనీకి వెళ్ళి వెళ్తారు. ఇంకా 2000 రూపాయలు నోట్ తీసుకుంటారు కదా, ఎందుకంటే మీకు 2000లో 50 డైరీ మిల్క్లు వస్తాయని తెలుసు కదా, అంతేనా? అవును. కాబట్టి ఏమైంది, మీ అండర్స్టాండింగ్ మెచ్యూర్ అయింది, దీని యొక్క విలువ ఏంటో తెలుసారు, అంతే కదండి. కృష్ణుడు ఏమంటాడంటే, ఏదైతే మీ నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయో, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో, దాన్ని ఏం చేయకు, ఒక హయ్యర్ గోల్ కోసం పనిచేయి, ఒక హయ్యర్ టేస్ట్ తెచ్చుకో, ట్రై టు టేక్ ప్లెజర్ ఇన్ పాజిటివ్ థింగ్స్. అప్పుడు నెగిటివ్ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. మీరు ఈ స్టోరీ ఉన్నారు కదా, ఒక రాజు ఒక లైన్ గీస్తారు, గీసి మంత్రిని పిలిచి దీన్ని ముట్టుకోకుండా చిన్నగా చేయాలి అని చెప్తారు. అందరు వస్తారు ఇలా అని, అందరు కన్ఫ్యూజ్ చెప్తారు. కానీ ఒక ఆయన వచ్చి ఏం చేస్తాడు, పైన పెద్ద లైన్ గీస్తాడు, ఆటోమేటిక్గా చిన్నది అయిపోయి. అవును. వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టు వరీ అబౌట్ ద నెగిటివ్ హ్యాబిట్స్ విచ్ వీ ఆర్ స్టూప్డ్ ఇన్ టు నౌ. ఓకే, ఇక్కడ నాకు ఈ అలవాటు ఉంది, ఆ అలవాటు ఉంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, నేను ఇప్పుడు ఎట్లా బయటకు కావాలి, నేను మంచివాడిని కాదు, అది ఇది అని చాలా మంది పిల్లలు బాధపడుతూ ఉంటారనమాట. మేమేమంటామంటే, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, స్టార్ట్ అ న్యూ లైఫ్ వేర్ యు ఆర్ ఇన్కల్టివేటింగ్ పాజిటివ్ థింగ్స్. ఎంత పాజిటివిటీ నీ లోపల పెంచుకోవాలంటే అది ట్రై చేయి. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ సేవ చెయ్యి, ఒక మెడిటేషన్ చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి, నామం చెయ్యి, మంచి సత్సంగానికి వెళ్ళు, భగవద్గీత విను, ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకో, ట్రై చేయి. అప్పుడు ఏమవుతుందంటే అది ఇట్ ఈస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ అండి. ఎప్పుడైతే మనం పాజిటివిటీ ఎంత శరీరంలో తీసుకుంటామో అంత నెగిటివిటీ వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని గీగో ప్రిన్సిపల్ అంటారనమాట. ఏంటి అంటే, ఏదైతే లోపలికో అది బయటికి. గుడ్ ఇన్, గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్, బ్యాడ్ అవుట్. ఓకే. అండ్ ఇక్కడ అంటే ఒక అలవాట్ల పరంగా ఇవి చూసుకున్నా మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో నేను చూసింది అంటే, దీనికి ఫస్ట్ ఇది అడిగే ముందు ఒక క్వశ్చన్ అడుగుతుంది స్వామి. మీ ప్రకారము లవ్, సెక్స్, మ్యారేజ్ అంటే ఏంటి? అన్నిటినీ ధర్మంతో ముడివేయాలి. ఓకేనా? మనకి ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైమ్ అండ్ ఏజ్. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, హీ డిడ్ నాట్ డినై physical activity. He said that it should be interlinked to dharma. What happens is, ఇప్పుడు చూడండి, జనాలు ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ అని అంటారు చూడండి, వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్ అంటారు. ఈ
ఈ సొసైటీలో Huh. వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్ Huh. అంటే ఈ ప్రపంచంలో ఏమవుతుందంటే చూడటం ఎక్కువైపోయింది, పెళ్ళి కంటే ముందు టైం స్పెండ్ చేయటం ఎక్కువైపోయింది, కానీ పెళ్ళి తర్వాత రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి అది తక్కువైపోయింది. Yeah. ఎవ్రీబడి వాంట్స్ టు సీ బట్ దే డు నాట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. Exactly. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఇస్ ఐ ఓపెనర్ అంటారు. Huh. కాబట్టి వేదిక్ సిస్టమ్ ఏమంటుందంటే పెళ్లికి ముందు చూసేవాళ్ళు కాదండి అసలు ఎవరిని కూడా, తెలుసు కదా మీకు, పెళ్లి అవును. పీటల్లోనే చూసుకునేవాళ్ళు. Yeah. బట్ ఎప్పుడైతే దాన్ని రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించాల్సిన సమయం ఉందో అది తప్పకుండా చేసేవాళ్ళు అనమాట. టు ఎనీ ఎక్స్టెంట్ రామచంద్రమూర్తిని చూడండి, సీతమ్మ తల్లి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు. అవును, ఆ ధర్మాన్ని అంత పాటించాలి. చక్రవర్తి రాముడు సీతమ్మ తల్లి వెళ్ళిపోయింది అని అంటే మీకు ఒక విషయం తెలుసా? Hmm. అసలు వాళ్ళ లోపల ఉండే కర్తవ్య నిష్ట, సీతమ్మ తల్లి అంటుంది హనుమాన్తో, నేను రాముడు లేకుండా ఇంకా కేవలం 1 రోజులు మాత్రమే ఉండగలుగుతాను, ఆ 1 రోజుల తర్వాత నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను అని అంటుంది. Hmm. టు గివ్ అన్ అల్టిమేటం, నేను 1 రోజుల లోపల నేను తీసుకెళ్ళిపోవాలి, లేదంటే నేను చనిపోతాను. అయితే హనుమాన్ వస్తాడు, రాముడి దగ్గర చెప్తాడు, రామా సీతమ్మ తల్లి అంటుంది ఇంకా 1 రోజుల్లో ఉండగలుగుతుందట నువ్వు లేకుండా. అయితే రాముడు షాక్ అయిపోయి ఏమంటాడు తెలుసా, నేను సీతమ్మ లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేనని నేను అనుకుంటే ఆవిడ మాత్రం 1 month బతికేస్తుందా అని అంటే షాక్ అనిపిస్తుంది రాముడికి. Okay. అంత ప్రేమ సీతమ్మ అంటే, Yeah. అంత దట్ కైండ్ ఆఫ్ లవ్ దే హ్యాడ్. Hmm. ఇట్ ఈస్ నాట్ ఎ మెటీరియల్ కనెక్షన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ థింగ్స్ అండి ఎప్పుడైతే చాలా సేక్రెడ్గా ఉంటాయో, చాలా ప్రెషియస్గా ఉంటాయో, సేఫ్గా ఉంటాయో, అప్పుడు చాలా అది ఎప్పుడైతే మనకు దొక్కుతుందో మనం హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. Hmm. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచే ప్రేమ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ కామన్. సో పెళ్లి చేసుకున్నాక కూడా వాడికి ఏమో సమ్ అదర్ గర్ల్ విత్ మీ అని అనిపిస్తుంది. Yeah. సో ఆ కర్తవ్యం ఏంటి, ఆ స్పెషాలిటీ, ఆ ఫోకస్. ఇప్పుడు మీకు ఆ విషయం చెప్తాను, మ్యారేజ్ సిస్టమ్ గురించి మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు, మాట్లాడుకున్నాం. కానీ ఒక పాయింట్ మీదనే అడిగాను నేను. మ్యారేజ్ అనేది సనాతన ధర్మానికి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ వెరీ సేక్రెడ్ ప్రాసెస్. ఎం సీత మమసుత సహ ధర్మచరీతవ, నీతో పాటు ధర్మాన్ని ఆచరించడానికి నా కూతురైన సీతమ్మని నీకు ఇస్తున్నాను అని జనక మహారాజు చెప్పి రాముడి చేతిలో పెట్టాడు సీతమ్మ తల్లి చెయ్యి. సనాతన ధర్మంలో పెళ్ళి ఏదో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు తీసుకోవడానికి, హనీమూన్లకు వెళ్ళడానికి, ఏదో తిని తిరగడానికి కాదండి. సనాతన ధర్మంలో ఒక గృహస్థ ఆశ్రమం, ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ధార్మికంగా ముందుకెళ్తూ అండ్ ఆ ధార్మికమైన చైల్డ్ Hmm. ఇచ్చి వాళ్ళని సమాజానికి ఉపయోగకరంగా మార్చడానికి మాత్రమే. యా, బట్ మీరు ఈ మాట అన్నారు కదా, నేను అడగాల్సిన క్వశ్చన్కి ఏంటంటే, ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళని చూస్తుంటాము, స్వాములను కూడా చూస్తుంటాము, మేము పెళ్లి చేసుకోము, మేము ఇలానే సన్యాసం తీసుకొని ఇలా ఉండిపోతామంటారు. బట్ మీ మాట ప్రకారము ధర్మాన్ని పాటించాలి, మనిషిలో ఉన్న శక్తిని ఉపయోగించుకోవాలన్నప్పుడు ఇంకొక జన్మ ఇచ్చే శక్తి ఉన్నప్పటికీ సన్యాసిగా మిగిలిపోవడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని అడుగుతున్నారా మీరు? సారీ. పర్వాలేదులేండి. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ థింగ్. యా. ఒక సన్యాస ధర్మము నిర్వర్తించటము, ఈ మార్గంలో ఉండటం అనేది ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ అంటారు చూడండి. అవును. చాలా మంది అనుకుంటారు వీళ్ళు చాలా లిబరేటెడ్గా ఉన్నారు, మేమేమో కష్టాలలో ఉన్నామని, ఎందుకంటే మేము ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాం. కానీ ఒక పరమహంస పరివ్రాజక అంటే సమాజాన్ని వదిలేసి ఒక ధర్మాన్ని కోసం నిలబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ 100 times more responsibility than a family man. ఓకే. And the life of loneliness is not easy. యా, అందుకే అడుగుతున్నాను. It's extremely difficult. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కానీ వాట్ ఈస్ కీపింగ్ అస్, ఎవరినైనా ఈ మార్గంలో ఉంది అంటే అది మన భగవంతుడి పట్ల ఉండే మన నిష్ఠ ఏదైతే ఉందో, మా సాధన ఏదైతే మేము చేస్తామో అది మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఎందుకో తెలుసా అండి, ఎవ్వరు నీ చుట్టూ ఉండరు, నిన్ను అడిగేవాడు ఉండడు, నేను చూసేవాడు ఉండడు, నీకు చెప్పేవాడు ఉండడు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. అది మోస్ట్ డేంజరస్ థింగ్ టు డూ. అవును. కానీ ఎందుకు ఈ మార్గంలో ఉన్నాము అని అంటే, బికాజ్ మీరు చూడండి, ఒకళ్ళ ఇంట్లో ఒక సోల్జర్ అనుకున్నాడు అనుకోండి, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానండి, ఏమవుతుంది అప్పుడు?
కష్టం అవుతుందా? కష్టం వెళ్ళిపోమని చెప్పేస్తారు. కాదు, అసలు అలాంటి వీలు ఉంటుంది? అసలు సోల్జర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతాడు? ఇంపాసిబుల్ అది. అలానే ధర్మాన్ని రక్షించేవాడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేడండి. సో సంబడీ హ్యాస్ టు సాక్రిఫైస్ దర్ లైఫ్. సోల్జర్ ఇంటి బయటికి వెళ్ళాక వస్తాడని గ్యారంటీ ఉందా చెప్పండి? లేదు. కాబట్టి దేశాన్ని ఎంత కాపాడటం ముఖ్యం, ధర్మం కాపాడటం కూడా అంతే ముఖ్యం కదండి. కాబట్టి మన ఆచార్యులు, పూర్వాచార్యులు అలా సాక్రిఫైస్ చేశారు. శంకర భగవత్పాదాచార్యులు, భగవద్ రామానుజులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, ఎంతమంది ఆచార్యులు దే హ్యావ్ గివెన్ దర్ లైఫ్స్. ఈ జనరేషన్లో మనం చూస్తే మనకి మనం జేర్ స్వామి వారిని చూస్తాం. ఎంత ఎంత పాజిటివ్ పర్సనాలిటీ ఆయన, వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఈజ్ బ్రింగింగ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళ అమ్మగారికి ఎంత ప్రేమ, కానీ ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం తీసుకోవటం గారు కదా ఇంతమందిని ఉద్ధరించగలుగుతున్నారు వారు జనాల కోసం. కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి స్వామివారిని చూస్తే ఎంత మాకు అనిపించేది, అరే వి షుడ్ టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. హీస్ ఎంత ప్రేమని పంచే వ్యక్తి ఆయన. సో మా గురువు గారిని మేము ఎప్పుడైతే చూస్తామో, రాధానాథ్ మహారాజ్ని, ఆయన 19 yearsకి ఈ లెఫ్ట్ ఆన్ ఎ స్పిరిచువల్ క్వెస్ట్, ది జర్నీ హోమ్ అని ఆయన బయోగ్రఫీలో లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను నాకు తెలిసి. అమ్మ ఒడిలోకి పయనం అని తెలుగులో ఉంటుంది ఆయన ఆత్మకథ. ఎక్కడ అవైలబుల్ ఉంది? అమెజాన్, ఎనీవేర్ యూ కెన్ గెట్. జర్నీ హోమ్, ది జర్నీ హోమ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, అమ్మ ఒడిలోకి పయనం అని తెలుగులో ఉంటుంది. అయితే ఆయన యొక్క జర్నీ మొత్తం కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఎలా ఆయన అన్ని దేశాలు దాటుకుంటూ వచ్చి భారతదేశంలో భారత కల్చర్ నేర్చుకొని బృందావనానికి వెళ్ళి భక్తిగా మార్చుకొని ఆయనతో పాటు మేము ఉంటాం కదా, వీ కెన్ సీ ద డెడికేషన్, వాళ్ళ రెనౌన్సియేషన్, అది మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. సో మేము చూస్తాం, at the end of the day when I see everybody how they are suffering and how happy I am in serving them, అది మాకు మోటివేషన్ ఉంటుందన్నమాట. ఇంకా ఇంతమంది పెద్దల ఆశీర్వాదం ఉంది, ఏదో మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు కాబట్టి we will inspire from them. సో మీరు అడిగిన ప్రశ్నకి అందరూ ఇల్లు వదిలేసి సన్యాసులు అయిపోవాలా, బ్రహ్మచారులు అయిపోవాలా అనేది అవసరం లేదు. జస్ట్ హ్యావ్ టు ఫాలో యువర్ నేచర్. సో ఇట్స్ చాలా తక్కువ మందికి ఆ సంకల్పం ఉంటుంది, ఆ నిలబడే శక్తి, నిష్ట ఉండాలి కాబట్టి అలా. ఓకే. అండ్ ఈ యంగ్ జనరేషన్ పీపుల్ది చూస్తే స్వామి, కొంతమంది అంటే లైక్ ఫిజికల్ రిలేషన్స్ దొరకనప్పుడు కొంతమంది మ్యాస్ట్రుబేషన్స్, పోర్నోగ్రఫీస్ ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతుంటారు. అంటే వీర్యానికి కూడా ఒక శక్తి ఉంటుంది, దాంట్లో ఎన్నో జీవకణాలు ఉంటాయంటారు కదా. మరి అలాంటి వీర్యాన్ని ఆ విధంగా వాళ్ళు యూజ్ చేస్తుంటే ఒక పోర్నోగ్రఫీ చూసుకుంటూ ఏదో ట్రాన్స్లో ప్లెజర్లోకి వెళ్తుంటారు కదా, సో అది ఎంతవరకు రైట్? మీకు చేతికి అని ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం పోతూ ఉంది, మీరు ఏం చేస్తారు? మెడిసిన్ తీసుకుంటాము, వెంటనే ఆ బ్లీడింగ్ ఆపుతారు కదా. అవును. ఆపి ఆ బ్లడ్ లాస్ అవ్వకుండా చూసుకుంటారు కదా. అవును. ఎందుకంటే బ్లడ్ మొత్తం డ్రైన్ అయిపోతే మీ ఎనర్జీ పోతుంది, యూ విల్ బికమ్ అన్కాన్షియస్ అండ్ యూ మే లీవ్ యువర్ బాడీ ఆల్సో ఇఫ్ సమ్ టైమ్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అయినప్పుడు. ఖచ్చితంగా. మీరు ఏదైతే వీర్యము అని అంటున్నారో, దట్ ఈస్ ద మోస్ట్ వైటల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఆ తేజస్సు అని అంటారు, ఆ తేజస్సును ఎప్పుడైతే మనం అనవసరంగా వీ రిలీజ్ ఇట్, అప్పుడు వీ బికమ్ వీక్, వీ లూజ్ ఆల్ కాన్సన్ట్రేషన్, వీ బికమ్ డిప్రెస్డ్, వీ గెట్ ఇరిటేటెడ్, వీ బికమ్ డిస్టర్బ్డ్, వీ బికమ్ ఫ్రెజైల్, వీ బికమ్ ఇల్యూజన్డ్. అన్నిటికీ కారణం ఏంటి అని అంటే, అనవసరంగా ఇఫ్ సంబడీ ఈజ్ లూజింగ్ దేర్ వీర్యం. ఓకే. ఈ యంగర్ జనరేషన్కి ఇట్ ఇస్ సచ్ అ బిగ్ టాస్క్. వాళ్ళు అది అర్థం చేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఇట్ కమ్స్ టు ద ప్లే ఆఫ్ డోపమైన్. మన ఎక్స్పోజర్స్, మన అనర్థాస్ ఎలా డీల్ చేయాలి అంటే, డోంట్ గివ్ యువర్ సెల్ఫ్ ఎనీ ప్రైవేట్ స్పేస్. ప్రభుజీ ఎలా చేస్తారంటే, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్తో ఏంటి ఒక ఐడియల్ డిసిప్లిన్. ఇప్పుడు మనందరు పిల్లలు ఎవరైతే వింటున్నారో మీకు చెప్తున్నాను, అట్లీస్ట్ ట్రై. నా ఇదేంటంటే, అట్లీస్ట్ ఒక 21 days నేను చెప్పేది ట్రై చేయండి. దాని తర్వాత మీకు ఏమనిపించిందో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరైతే ఇది ట్రై చేస్తారో, ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ ప్లీజ్ లెట్ సుధీర్ నో అబౌట్ ఇట్. వాళ్ళకి చెప్పండి కమెంట్ బాక్స్లో, కానీ ఎక్కడ ఎనీ వే టు రీచెస్ వీ కుడ్, లేదా ప్రణవానంద దాస్ ఇన్స్టాగ్రామ్ అండ్ మెయిల్ ఐడి ఎక్కడైనా సరే మీరు మాకు రాయొచ్చు. దిస్ విల్ డెఫినెట్లీ వర్క్. కానీ నేను చెప్తుంది ఏంటంటే,
యూ షుడ్ కట్ డౌన్ ఆన్ ఫ్యూ థింగ్స్ అండ్ స్టార్ట్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ నేను ఏం చెయ్యాలో చెప్తాను. త్వరగా పడుకోవటం, ఓకే, త్వరగా లేవటం, గివింగ్ బాడీ సమ్ అటెన్షన్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్, సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, then reading Bhagavad Gita sometime in a day, and chanting, mantra meditation technique అంటారు. మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అది. ఇంకా ఆ టెక్నిక్ని ఇంకా ఎవరు బీట్ చేయలేరు అనమాట మన మైండ్ కంట్రోల్. ఓకే, కాబట్టి మంత్ర మెడిటేషన్ అంటారు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మీ దగ్గర ఒక జపమాల ఉంటే జపమాల, లేకపోతే ఇఫ్ నథింగ్ ఇస్ దేర్ జస్ట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర 108 times చేయండి రోజు, అంతే టు స్టార్ట్ విత్. యా, అండ్ దీనిలో క్వశ్చన్స్ అంటే ప్రతి దాంట్లో కూడా ఈ వేదిక్స్లో చాంటింగ్స్లో కూడా 108 అనే నెంబర్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, సో ఏంటి దాని మీనింగ్? 108 has many significant things. 108 దివ్యదేశాలు ఉంటాయి, 108 స్వామికి 108 మెయిన్ గోపికలు ఉన్నారు. 108కి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. 27 నక్షత్రాలు ఉంటాయి, 27 నక్షత్రాలు 4 పాదాలు ఉంటాయి. సో దట్ కమ్స్ అప్ టు 108. ఓకే, సో అట్లా చాలా కాంబినేషన్స్ లో 108 ఈజ్ అన్ ఆస్పీషియస్ నెంబర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 108 times మీరు హరే కృష్ణ మహామంత్ర జపం చేయండి. అండ్ మీకు ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు యూ ట్రై టు హియర్ సమ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రీసెంట్గా గీతా జయంతి ముందు వి గాట్ అ మెయిల్ టు అవర్ మెయిల్ ఐడి. ఓకే, ఇందులో ఒక 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 మాతాజీ, షీఈ్ ఇన్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఆవిడ కాలేజ్కి వెళ్ళి వస్తున్న దారిలో షీ హర్డ్ అవర్ భగవద్గీత లెక్చర్స్. వింటూ షీ మేడ్ అ నోట్స్, 77 pages of notes on the gist of భగవద్గీత. సచ్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చేశారనమాట. సో మేము అప్పుడు అనుకుంటున్నా హౌ నైస్లీ షీఈ్ యూటిలైజింగ్ ద టైం. అది ఆ టైం ఏదైనా మనం వేస్ట్ చేయొచ్చు కదండి. ట్రావెల్లో ఉన్నారు, హియర్ సమ్ కీర్తన్. మీరు విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క శర్మ and they went to London, they went to Krishnadas Prabhu's kirtan in London. విన్నా చూసారా మీరు ఆ వీడియో? they were enjoying their kirtan in London. అయితే మనకి ఎవరైతే మనం వి లుక్ అప్ టు రోల్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్. కాబట్టి వాళ్ళని మీరు ఎవరైతే కరెక్ట్ రోల్ మోడల్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకోండి. ఓకే, సో నేనేమంటున్నాను, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, ఎక్సర్సైజ్, భగవద్గీత, కీర్తన్, మెడిటేషన్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ, స్పెండ్ టైమ్ విత్ నేచర్, go to గోశాల, డూ సమ్ సర్వీస్. దీస్ ఆర్ ఇవన్నీ యాడ్ చేయాల్సినవి. వాట్ టు కట్ డౌన్, బీ వాచ్ఫుల్ అబౌట్ స్క్రీన్ టైం. ఓకే, మీకు విషయం చెప్తాను. రోజుకి 1/2 hour కంటే ఎక్కువ సోషల్ మీడియా పైన మీ స్క్రీన్ టైం కానీ ఉందంటే యూ ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ యువర్ లైఫ్. 1/2 hour కంటే ఎక్కువ? దిస్ షుడ్ బి అవర్ గోల్. ఓకే, అరగంట కంటే ఎక్కువ మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో వీటిలలో మనం స్పెండ్ చేస్తున్నామంటే వీఆర్ లిటరలీ వేస్టింగ్ ద మోస్ట్ ప్రెషియస్ టైం. ఇది ఒకటి వాచ్ఫుల్గా ఉంటారు. 2, కట్ డౌన్ ఆన్ అవుట్ సైడ్ ఫుడ్. నిన్న మేము ఒక రిపోర్ట్ చూస్తున్నాం, మొత్తం ఇండియాలో అన్నిటికంటే వర్స్ట్ ప్లేస్ విత్ ఫుడ్ ప్రొటెక్షన్ హైదరాబాద్ అని. ఎక్కడ చూసినా సరే ఇట్స్ టెరబుల్ బయట. కాబట్టి డోంట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్, డోంట్ ఈట్ నాన్ వెజిటేరియన్, డోంట్ డ్రింక్, డోంట్ స్మోక్, కట్ డౌన్ ఆన్ దిస్. అండ్ సాత్వికంగా ఎంత వీలైతే అంత న్యాచురల్ వెజిటేబుల్స్ తినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ సాత్విక్ లైఫ్ స్టైల్ ప్లస్ ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఒక 21 days, యూ సీ గ్రేట్ చేంజ్ ఇన్ క్లారిటీ. ఏదైనా మీకు చెడు ఆలోచన వచ్చిందనుకోండి, ఏదైనా చెడు టెంప్టేషన్ వచ్చిందనుకోండి, వెంటనే యూ జస్ట్ హ్యావ్ టు గెట్ అప్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ గో అవుట్. ఓకే, అండ్ జస్ట్ పుట్ కీర్తన్ ఆర్ భగవద్గీత ఆర్ సంథింగ్ అండ్ జస్ట్ గో అవుట్ ఆన్ ద రోడ్, జస్ట్ కీప్ వాకింగ్. అరగంట వాక్ చేసి వచ్చేయండి, ఆ లెసన్ పోతుంది. అండ్ ఇట్ విల్ నెవర్ ట్రబుల్ యూ అగైన్ ఫర్ సమ్ టైమ్. ఇది ఎంతమంది ట్రై చేసి నాకు ప్రభుజీ ఇట్ రియలీ వర్క్స్ అని చెప్పారు నాకు. చూద్దాం. కాబట్టి టెంప్టేషన్ అనేది ఇట్స్
ఎక్స్ట్రీమ్లీ డేంజరస్, కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానం కూడా మనకు తెలుస్తుంది. ఓకే. ఇట్లా యూ కెనాట్ కట్ టెంప్టేషన్, యూ హ్యావ్ టు పోస్ట్ పోన్ ఇట్. ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో మైండ్ మర్చిపోతుంది. అండ్ దీంట్లో మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఎక్కువగా అంటే ఏదైనా ఒక ఆలోచన వస్తే మనసులో మాట్లాడుకుంటుంటాం, బయటికి మాట్లాడడం. అంటే ఒక సోల్ మైండ్ కనెక్ట్ అయి ఉంటుందా, లేకుంటే మైండ్ సోల్కి కనెక్ట్ అయి ఉంటుందా? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోగో అని అంటే, మనస్సు ఏదైతే డిక్టేట్ చేస్తుందో, మన ఏవ మనిషికి కారణం ఇస్ ద రీజన్ బంధమోక్షయో. వాడిని కట్టేయటమా, వాడిని లిబరేట్ చేయటమా, దేనిపైన డిపెండ్ అవుతుందట? మనం మనసుని ఎలా కంట్రోల్ చేస్తామన్న దాన్ని బట్టి. సో సోల్ మనందరం ఆత్మ యొక్క స్వభావం భగవంతుడి యొక్క దాసత్వం, భగవంతుడికి సేవ చేయడం. అందుకే చూడండి, భగవంతుడికి సేవ చేయలేదనుకోండి, ఎవరికో ఒకరికి సేవ చేయాలనిపిస్తుంది. ఆ జీవ ఎవ్వరు కూడా ఒంటరిగా బ్రతకలేడండి, ఎవరికో ఒకళ్ళకి ప్రేమ పంచాలని చూస్తాడు. అది భగవంతుడు అవ్వలేకపోయింది అనుకోండి, సమాజం అవ్వలేకపోయింది అనుకోండి, అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రూపంలో వస్తుంది. ఓకే. ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ మీరు ఇంత చిన్న ఏజే కదా, మీకు అలాంటి టెంప్టేషన్స్ రావా? ఎందుకు? ఆల్రెడీ వీఆర్ లవింగ్ గాడ్, వీఆర్ సర్వింగ్, బట్ నాట్ సమ్ అదర్ పర్సన్, వీఆర్ సర్వింగ్ గాడ్. ఎగ్జాక్ట్లీ. అది తేడా అనమాట. సో దెర్ విల్ బి బ్రేకప్స్ ఇన్ దిస్ మెటీరియల్ రిలేషన్షిప్, కానీ భగవంతుడితో బ్రేకప్లు ఉండవు అనమాట. అందుకోసమే వి చోజ్ ద రైట్ పార్ట్నర్. బట్ ఒక హానెస్ట్ క్వశ్చన్ స్వామి, అంటే కనిపించని రూపాన్ని అంత దివ్యంగా నిష్టగా పొద్దున్న లేచినాల నుంచి పూజలు చేయడం కానీ, మీరు కాకుండా కనిపించని రూపమా అంటే కనిపించట్లేదా? సి నేచర్ ఇట్స్ ఎవ్రీథింగ్. అంటే చాలా మంది ఏమంటారు, దేవుడికి ఎన్నో రూపాలు ఉంటాయి అంటారు. సో కనిపించని ఎన్నో రూపాలు ఉంటాయి, మనం ఏ రూపాన్ని చూస్తున్నాం అనేది మీ ఒక్కరికే తెలుస్తుంటది కదా. సో అంత దృఢంగా దేవుని మీద అంత ధ్యాస ఎలా తెచ్చుకోగలుగుతున్నారు? ఎందుకంటే ప్రతి క్షణం ఆయన చూస్తున్నాం కాబట్టి, ఆయన అనుభవిస్తున్నాం కాబట్టి. అంటే లైక్ ఆ సెన్సేషన్ ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్? అంటే మీరు ఒక డివైన్ ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడైనా ప్రేమని ఎలా వర్ణిస్తారు మీరు? అంటే మేము మనుషుల్ని ప్రేమించి చూస్తుంటాము, దాంట్లో మంచి చెడు కొట్లాటలు ఇవన్నీ జరిగి మైండ్ అంతా చెడగొట్టుకుంటాం. పెళ్ళయ్యాక ప్రేమ గురించి మాట్లాడట్లేదు. కొత్తగా ప్రేమలో పడతారు చూడండి, వాడిని అడగండి ప్రేమ అంటే వర్ణనాతీతం, అసలు చెప్పలేం, మాటల్లో చెప్పలేం, అలా ఉంటుంది చూడండి. అలానే కృష్ణుడి పట్ల ప్రేమ అలా ఉంటుంది. ఇది కొన్ని రోజుల తర్వాత అయిపోతుంది. భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఈ మెటీరియల్ ప్రేమ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. కానీ స్పిరిచువల్ ప్రేమ, ది లవ్ ఫర్ ద గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఎవర్ ఇంక్రీజింగ్. అది ఆ రెండిట్లో ఉండే భౌతికం ఆధ్యాత్మికంలో ఉండే తేడానే ఇదండి. ఎగ్జాక్ట్లీ. మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా కమెంట్ చేస్తుంటారు, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ అని. మీ మాటని వాళ్ళు తీసుకొని మళ్ళీ దేవుణ్ణే స్మరిస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? మేము మా పర్పసే వేరే వాళ్ళకి భగవంతుని గుర్తు చేస్తారు. కానీ ఈ మాట ఎక్కడో అమెరికాలో చూస్తుండొచ్చు, ఎక్కడో పల్లెటూరులో కూడా చూస్తుండొచ్చు, కానీ మీ మాటని నమ్మి వాళ్ళు స్మరిస్తారు కదా, ఆ డివైన్ ఫీలింగ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? భగవంతుడి కృతజ్ఞత చెప్పుకుంటాం, స్వామి మీ వల్ల మేము ఏదేదో మీకు సేవ చేయగలుగుతున్నాం, మమ్మల్ని ఇలానే మీ సేవలో పెట్టుకోండి అని ప్రార్థన చేస్తాం. గ్రేట్. అండ్ ఇంకొక డౌట్ ఉంది స్వామి, చాలా మంది ఆవులకి మొక్కోవాలి మంచిదని చెప్తారు, కానీ ఎప్పుడు చూసినా నేను గుడికి వెళ్ళినా ఆవు తోకకి ఎక్కువ మొక్కుతారు ఫేస్ కన్నా, ఎందుకు అలా? ఆవులకి మొక్కవాలి కాదు, ఆవులకి సేవ చేయాలి. ఓకే, సేవ చేయాలనుకో, గో సేవ. చాలా మందికి ఇప్పుడు ఏమవుతుందంటే, ఆవు దగ్గరికి వెళ్ళి ప్రక్షాళన చేసేసి మొక్కేసి ఆవు కింద నుంచి వెళ్ళిపోయి, అది ఆవుకి డిస్టర్బెన్స్. ఫస్ట్ అది ఆపేయాలి అందరూ. ఓకే, మీకు ఏదైనా చెయ్యాలి అంటే గోశాలకు దానం ఇవ్వండి, గోశాల శుభ్రం చేయండి, వెళ్ళి క్లీనింగ్ చేయండి, ఆవులకి మేత పెట్టండి, వాటికి మాలిష్ చేయండి. నిజంగా గోసేవ చేయాలంటే 1 గంట సేపు ఒక బ్రష్ తీసుకొని వాటికి ఇక్కడ కింద ఇలా అంటూ ఉంటే వాటికి హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మా గురువుగారు చెప్పారు, ప్రతి ఒక్క ఆశ్రమవాసి ప్రతి వారం కనీసం 3 గంటలైనా గోసేవ చేయాలని. కాబట్టి మాకు సమయం వచ్చినప్పుడల్లా, సరే మాకు సమయం ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం లేదనుకోండి, ఏదైనా సాయంత్రం పూట ప్రవచనాలు మీటింగ్లు ఏం లేదనుకోండి, మేము గోశాలకు వెళ్ళి ఆవులకు బ్రషింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. అండ్ ఎక్కువ మంది ఆవు తోకకు మొక్కుంటారు కదా, ఇట్లా తలకు తగిలించుకుంటారు, ఫేస్ దగ్గరికి వెళ్ళి మొక్కోవడం అనేది దీని తర్వాత కనిపిస్తుంది, ఎందుకు అలా? ఎప్పుడైతే గోమాత ఆవిర్భవించిందో భగవంతుడు అందరి దేవతల్ని మీ ప్రదేశం ఎత్తుక్కోండి గోమాతలో అని అంటారనమాట. ఓకే, అప్పుడు అందరు వెళ్తారు, కానీ కొంతమంది గోమాతలోకి మేము వెళ్ళటం ఏంటి అనే కొద్దిగా హెజిటేషన్ ఉండిపోతారు అనమాట.
అందులో లక్ష్మీదేవి కూడా వెళ్ళదు. ఓకే. అప్పుడు తర్వాత ఎప్పుడైతే అందరూ వెళ్ళిపోతారో గోవు ఎంత ప్రియము అని అర్థం అవుతుందో అప్పుడు మేము కూడా వెళ్ళాలి అని అంటారనమాట. అప్పుడు స్వామి అంటాడు, ఒకటే వేకెన్సీ ఉంది, వెనకాల ఉంది, వెళ్తావా అంటే వెళ్తాను అని. తోక ప్రదేశంలో లక్ష్మీదేవి యొక్క ప్రదేశంగా ఆవిడని అక్కడ ఉంచారనమాట. అందుకోసం మనం అమ్మవారిని మొక్కుకోవాలి కాబట్టి వెనకాల భాగంలో ఆవుకి ఆరాధన కానీ వెనకాల భాగంలోనే ఇచ్చేస్తాం, ఎందుకంటే లక్ష్మీ స్థానం అది. ఓకే ఓకే ఓకే, అది విశేషం. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది గో పృష్ఠ భాగంలో కాబట్టి అక్కడ ఆరాధన జరుపుతూ ఉంటారు, అదే స్వామికి దర్శనమిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి భక్తులందరూ మొక్కుంటారు. కానీ గోసేవ అంటే గోవుకి మొక్కుకోవటం, తోక తీసి నెత్తిపైన పెట్టుకోవటం, ప్రదక్షిణాలు చేయటం, ఆరతులు ఇవ్వటం ఇది కాదు. గోసేవ అని అంటే వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఫర్ నిజంగా ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, గోవుని ఎలా రక్షించవచ్చు, గోవుకి ఎలా సేవ చేసుకోవాలి. మా గురువు గారితో మేము ఒకసారి మా ఆశ్రమంలో వెళ్తున్నాం అనమాట. అప్పుడు మా గురువు గారు అన్నారు, మా ఆశ్రమంలో చాలా గాడిదలు కూడా ఉన్నాయి అనమాట. ఓకే, నిజమైన గాడిదలు. అయితే మా గురువు గారు అన్నారు, గాడిదలను గోవుల్లాగా చూసుకోవాలి, గోవులను సాక్షాత్తుగా భగవంతుల్లా చూసుకోవాలి అని చెప్పారు మా గురువు గారు. ఓకే, కాబట్టి అంత ప్రేమ. మా ఆశ్రమానికి వచ్చే ఆవులు మీరు వస్తానంటున్నారు కదా, మీరు వచ్చినప్పుడు చూడండి అక్కడ ఉన్న ఆవులు, వాటికి ఉండే హ్యాపీనెస్, వాళ్ళకి ఎంత సేవ అంటే అంత సేవ చేస్తారు. మీకు ఆ విషయం చెప్తాను. భీమా ప్రభు బృందసఖి మాతాజీ అని వాళ్ళు బాన్ రష్యన్స్, వాళ్ళు డివోటీస్ అయ్యారనమాట. అయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్ 6 months ఈజ్ అ డిజైనర్. వాళ్ళు 6 months వాళ్ళ జాబ్ రష్యాలో చేసి 6 months ఇండియాకి వచ్చి కేవలం గో సేవ చేయడానికి మాత్రమే మా ఆశ్రమంలో 6 months ఇన్ ఇయర్ స్పెండ్ చేస్తారు వాళ్ళు. బట్ అంటే ఈ గోసేవ చేయడం వల్ల పుణ్యం వస్తుందా? పుణ్యం కాదండి, వి బికమ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. ఓకే, ఇందాక మనం ఒక శ్లోకం చదివాం కదా, కృష్ణాయ వాసుదేవాయ. అందులోనే ఇంకొకటి గో హితాయచ అని అంటారు కృష్ణుడి పేరేంటి తెలుసా అండి? గోవిందుడు అని అంటారు. గోవిందుడు, అవును. గోపాలుడు అని అంటారు. కృష్ణుడు ఉండే లోకం ఏమంటారో తెలుసా? విన్నారా మీరు ఎప్పుడైనా? గోలోకం అంటారు. గోలోకం వినలేదు నేను. కృష్ణుడు ఉండే లోకమే గోలోకం, ఆవులుండే లోకం. కృష్ణుడు పేరే గోపాలుడు, అంటే గోల్ని రక్షించేవాడు. రోజు కృష్ణుడు మాల చేసేవాడు. మేము జపం చేస్తాం కదా, మీరు చూసే ఉంటారు, మేము జపమాల పట్టుకొని జపం. కృష్ణుడు కూడా జపం చేసేవాడు. ఏంటి తెలుసా, ఆయన దగ్గర ఉండే ఆవు పేర్లన్నీ జపం చేస్తూ ఉండేవాడు. ఓకే, ఆయనకు అంత ప్రేమ గోవులంటే. అందుకే మన కృష్ణుడికి సనాతన ధర్మంలో గోవులకు అంత. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మనం అడిక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వే టు గెట్ రీడ్ ఆఫ్ అడిక్షన్స్ ఏంటో తెలుసా అండి? మీరు వెళ్ళి మీ సమయం గోశాలలో స్పెండ్ చేయండి, గోవికి సేవ చేస్తూ ఉండండి. ఆల్ డిస్ట్రాక్షన్స్, ఆల్ నెగటివ్ థింకింగ్ అన్నీ పోతాయి. నాకు చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. మీరు చెప్తుంటే నాకు ఒకటి అర్థమైంది. చిన్నప్పుడు మేము ఊరికి వెళ్తే ఇంటి ముందు కలాపం చల్లడానికి ఒక పేడ తెచ్చి దాన్ని నీళ్ళలో కలిపి చల్లేవాళ్ళు. బట్ ఈ మోడర్న్ సిటీ వచ్చి టెక్నాలజీలో ఆచారమే కనిపించట్లేదు. వెరీ ఇంపార్టెంట్. మనము గోవుతో తయారు చేసిన ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. గోరక్ష మనకి చాలా ముఖ్యం, గో సేవ మనకి ముఖ్యం. ఇవన్నీ ఇట్ షుడ్ బి గో ఆధారిత. దాన్నే వర్ణాశ్రమ వ్యవస్థ అంటారు. దాంట్లో గోవు అన్నిటికంటే ప్రధానమైన పాత్రను పోషిస్తుంది అనమాట. అండ్ ఇంట్లో ధూపం వేసే వాళ్ళు కూడా గోవు పేడ నుంచి తయారు చేసిన అన్ని గోవు ఆధారితమే ఉండేదండి. దానివల్ల విషయం తెలుసా, పాలు గోవు దగ్గర నుంచి, పెరుగు, నెయ్యి, తర్వాత బయట చిలకడానికి గోమూత్రం, గోమయం, మన నిత్యాగ్నిహోత్రం చేసుకోవడానికి, దాంతోపాటు భగవంతుడి యొక్క ఆరాధన కోసమని, తర్వాత గోవు పిడికలతో మనం ఇది చేసేవాళ్ళం, లేపనం చేసేవాళ్ళం. ఎన్ని ఉన్నాయి. మీకు విషయం చెప్తా. గోవు దగ్గరికి మేము ఒకసారి ఒకళ్ళని కలిసాం అనమాట. వాళ్ళు ఒక విషయం చెప్పారు మాకు. ఇంటి యజమాని లేదా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైనా కష్టం అంటే ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఆ ఇంట్లో ఉండే ఆవు దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా ఈ రోగం వచ్చింది అని చెప్తే ఆ ఆవు వెళ్ళి ఏదైతే ఆ రోగాన్ని నయం చేసే వనమూలికలు ఉంటాయి కదా, వాటన్నింటిని తిని తీసుకొచ్చి ఆ పాలు తాగిస్తే ఆ రోగం నయం అయిపోయేది. అలా ఉండేది. అలా ఒక బాండ్ ఉండేది యజమానికి ఇంకా గోవుకి.
ఈ విషయం నేను ఇంకో దగ్గర చెప్తే అది తప్పు అని చెప్పారు ఒక ఆయన నాకు. ఓకే. అయితే ఎందుకండి తప్పు అంటున్నారంటే ఆవుకి చెప్పవలసిన అవసరం లేదు, ఆవిడకి ముందే తెలుస్తుంది అని అన్నారనమాట. ఆయన ఇంకొక గోప్రేమి, యా. ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందట. అండ్ ఇది కూడా అంటే చాలా మంది ఇంటి గృహప్రవేశానికి కూడా ఒక గోవు చిన్న దూడ పిల్లని తీసుకొని ఇంటికి వస్తారు కదా. సో ఇట్లా చేయడం కూడా ఒక పాజిటివ్ వైబ్ ఇవ్వడానికేనా ఇంటికి? పాజిటివిటీ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ ది కౌ. ఫీట్. మీరు జస్ట్ ఆ గోమాతకు ఆశ్రయించాల్సిందే అంతే. గోమాత దగ్గరికి వెళ్ళి మీరు సేవ చేయటం ప్రారంభం చేయండి. నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ టు బ్రింగ్ పాజిటివిటీ ఇన్ అవర్ లైఫ్. గ్రేట్. ట్రై చేయండి. అందరూ సనాతన ధర్మానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు, మేము ఎన్నోసార్లు చెప్తాం మా ప్రవచనంలో, పిల్లల్ని తీసుకెళ్ళండి, ఆడించడానికి తీసుకెళ్తారు, పార్కులకు తీసుకెళ్తారు, సినిమాలకు తీసుకెళ్తారు, గోశాలకు తీసుకెళ్ళండి, గోవులకు తినిపించండి, గోవుతో సమయం స్పెండ్ చేయించండి. కాబట్టి యూ డూ ఇట్ అండ్ యూ సీ వాట్ చేంజ్ ఇట్ కెన్ బ్రింగ్ టు యూ. ఓకే. అండ్ ఇందాక క్వశ్చన్లో చిన్న బ్లాంక్. ఇంట్లో గోవుతో ధూపం వేస్తారు కదా, సో ఆ సువాసన ఇల్లంతా తిప్పడం వల్ల వచ్చే గోవుతో కాదు, గోమయంతో చేసిన ధూపంతో వేస్తారు. యా ధూపం వేస్తారు కదా, ఇల్లంతా పొగ అంతా చేసి కొంచెం పాజిటివ్ లాగా. యాక్చువల్గా ఇదంతా కూడా సాత్వికమైన, మన జీవనం ఎప్పుడు కూడా సాత్వికమైన జీవనం. సనాతన ధర్మం, భారతీయత ఓకే సాత్వికమైన జీవనం. సాత్వికము అంటే మనం ఇంతకు ముందు చెప్పిన దాంట్లో మోడ్ ఆఫ్ గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్, 3 విషయాల గురించి చెప్పుకున్నాం. అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం దేన్ని ప్రమోట్ చేస్తుందంటే క్లీన్లీనెస్. అండ్ ఇట్ ప్రమోట్స్ హింస లేని జీవితం. సయా దూయతే యస్య హిందూ అని అంటాం. హింస, సనాతన ధర్మం కెనాట్ యాక్సెప్ట్ హింస, ఏ ప్రాణిని హింస చేయటం. సో ఏముండేదంటే ఇప్పుడు చూడండి, ఒక ధూపం వేసిన ఇల్లు, పుష్పాలతో ఆరాధన చేసి చక్కగా మంచి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక హార్మనీలో ఉంటూ, భర్త తన కర్తవ్యం చేస్తున్నారు, భార్య తన పని చేస్తుంది. ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ కెన్ బి అ జాబ్ ఆల్సో. అండ్ పిల్లలు వాళ్ళ కర్తవ్యం చదువుకుంటున్నారు, తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్ ఉంది, అందరు ధార్మికంగా ఉంటున్నారు. ఆ ఇల్లు చూడడానికి ఎంత కలగా ఉంటుందండి. కానీ ఎప్పుడైతే ఇంతకుముందు ఇంటి సెంటర్ గాడ్ ఉండేవాడు, ఇప్పుడు గాడ్ని తీసేసి టీవీ వచ్చింది. టీవీ వచ్చేసరికి అందరూ ఒక్కొక్క డైరెక్షన్కి వెళ్ళిపోయారు. కాబట్టి వీ షుడ్ నాట్ బ్రేక్ ఫ్యామిలీస్. అందుకే ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారు. ఒక స్ట్రైట్ క్వశ్చన్ స్వామి, తిరుపతి లాంటి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు పంచ అంటే ఆ ఆచారము, ఆ షర్ట్ పాయింట్ ఇట్లా లేకుండా లోపలికి రమ్మంటే అట్లుంటేనే లోపలికి అలో చేస్తారు, ఫోన్స్ కూడా అలో చేయరు. కానీ చాలా దేవాలయాలకు వెళ్తుంటారు ఈ రోజుల్లో యూత్, డిఫరెంట్ డ్రెస్సులు వేసుకుంటారు, స్లీవ్లెస్ వేస్తారు, అబ్బాయిలు అయితే షార్ట్లలో వెళ్తారు, పాయింట్లలో వెళ్తుంటారు. సో ఈ కల్చర్ని ఎందుకు మన వాళ్ళు స్టాప్ చేయట్లేదు? ఇట్లా వెళ్ళడం వల్ల సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఇంకో విషయం చెప్తాను. మనము ఇప్పుడు ఒక పార్టీలో అంటే జస్ట్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. మేము సొసైటీలో లేకపోయినా సరే అని తెలుస్తూ ఉంటాయి. దట్ ఈస్ హౌ వి కనెక్ట్ టు ద జనరేషన్ టుడే కదా. ఇప్పుడు ఒక ట్రెండ్ ఏంటంటే అంటే ఇఫ్ దే ఇన్వైట్ యూ టు అ పార్టీ, కింద దే ఆల్సో రైట్ ద డ్రెస్ కోడ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ డ్రెస్ కోడ్ చూసి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఆల్సో, వాళ్ళు వెళ్ళి కొనుక్కొని మరీ డ్రెస్ వేసుకొని వెళ్ళాలట, లేకపోతే లోపలికి రానివ్వరట. అవును, తెలుసా? ఇలాంటివి ఉన్నాయి, మీకు తెలుసు కదా ఇలాంటివి. కానీ మనము ఎక్కడైనా సరే వాళ్ళ రూల్ ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నా, కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి వీ డు నాట్ వాంట్ టు రెస్పెక్ట్ ది డెకోరమ్ ఆఫ్ దట్ ప్లేస్. ఎంత అన్యాయం చెప్పండి. మాకు ఎప్పుడైతే షార్ట్లలో వస్తారో జనాలు, అసలు షార్ట్ అనేది మీకు విషయం తెలుసా అండి, నీస్ కనిపిస్తూ మనము తిరగటం అనేది ఇట్స్ అ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ థింగ్ మన కల్చర్లో. ఓకే. మన కల్చర్ ఆల్వేస్ అబౌట్ మాడెస్టీ. ఎప్పుడు కూడా మాడెస్ట్గా తయారవటం. ఇట్ వాజ్ ఆల్వేస్ నీస్ ఎప్పుడు కనిపించకూడదు, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ షుడ్ నాట్ బి విజిబుల్. ఓకే. అందుకే మనకు పంచ కానివ్వండి లేదా లుంగి అంటారు చూడండి, అలా కట్టుకొని ఇట్ వుడ్ ఆల్వేస్ బి వెరీ కల్చరల్ మనకి. కానీ ఇప్పుడు సరే ప్యాంట్ ఫార్మల్, తర్వాత దాని తర్వాత ఇప్పుడు వచ్చే షార్ట్స్, తర్వాత టోన్ జీన్స్, ఇవన్నీ ఒక రకమైన రాజసీకమైన ప్రవృత్తిని పెంచేస్తుంది అనమాట. ఫ్యాషన్ పేరుతో జనాలు చేసే పని, వాళ్ళకుండే హెయిర్ స్టైల్స్, టాటూస్. ఇప్పుడు ఎంత టాటూస్ క్రేజ్ అయిపోయింది ముఖం పైన. అంత ఒకటి కళ్ళు పైన టాటూ వేసుకొని కళ్ళు పోయించేసుకున్నాడు, నాలుక పైన టాటూస్, స్టిచ్చింగ్స్,
అసలు పియర్సింగ్స్ అసలు ఎలా అయిపోతుందంటే కలర్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మనకు ఒక పద్ధతి ఉంది. మన ఇంట్లో ఉండే పద్ధతులను వదిలేసి ఒక వ్యక్తి ఎప్పుడు పక్కింట్లోనే ఉంటున్నాడు అనుకోండి, ఒక పిల్లవాడు. ఏమంటారు వాళ్ళ అమ్మ నాన్న, రే నీకు ఈ ఇల్లుందిరా, నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు ఇంట్లో చేస్తున్నా 24 గంటలు పక్కింట్లో ఉండడం ఏంట్రా అని అంటారా? లేదు, ఖచ్చితంగా అంటారు. మనం భారతదేశంలో ఉండి భారత భూమి పైన ఉంటూ భారతదేశ గాలి పీలుస్తూ ఇక్కడ అన్నం తింటూ మనం అనుకుంటున్నాము ఫ్యాషన్ అని అంటే వేరే వాడు చూపించిందే నాకు ఫ్యాషన్ అని మనం వేరే వాడిని చూసి పులిని చూసి నక్క బాత పెట్టుకోవటం అంటాం కదండి. అలా అని పాశ్చాత్య సంస్కృతిని మనం ఇచ్చేస్తాం. పాశ్చాత్య సంస్కృతి చెందిన వాళ్ళు ఇప్పుడు మేము మీరు మా ఆశ్రమానికి వస్తారు కదా, మీరు చూడండి అందరు పాశ్చాత్య సంస్కృతికి చెందిన వాళ్ళేమో భారతదేశానికి వచ్చి చీర కట్టుకొని, కొంగు వేసుకొని, తిలకం పెట్టుకొని, షిక పెట్టుకొని, ధోతి వేసుకొని, కుర్తా వేసుకొని పిల్లలకి చక్కగా శ్లోకాలు నేర్పించుకుంటూ వాళ్ళు ఆ లైఫ్ని చూశారు కదా. వాళ్ళెంత ఇది ఎంత స్పాయిల్డ్ లైఫ్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ మారగలుగుతున్నారు. కనీసం వాళ్ళని చూసైనా మనం మారాలి కదండి. సరే, ఎవరిని చూసి మనం మారాల్సిన అవసరం లేదండి. ఏదో వెస్టర్న్ వాళ్ళు ఆథరైజ్ చేస్తే మనం గొప్ప విషయం అని అనట్లేదు. మన గొప్ప సంస్కృతిని మనం నేర్చుకుందాం, దాని గురించి తెలుసుకుందాం. భారతీయత సనాతన ధర్మ ప్రపంచానికి ఏమి ఇవ్వగలుగుతుంది అనేది ఫస్ట్ మనం రియలైజ్ అయినప్పుడు, అంటే ఇప్పటి నుంచే అంటే ఇంకెవ్వరూ మోడెస్ట్గా తయారవ్వకుండా ఇంకా, ఎందుకంటే అండి అన్నిటికీ ఏంటో తెలుసా అండి, ఇఫ్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ కల్చర్ యూ వుడ్ వాంట్ టు ఫాలో ఇట్. మన వాళ్ళకి దే ఫీల్ ఇన్సెక్యూర్, వాళ్ళకి సిగ్గేస్తుంది మన కల్చర్ అంటే. ఎందుకంటే అలా అయిపోయింది, ఆ ఎన్వైరన్మెంట్ అలా తయారు చేశారనమాట. బొట్టు పెట్టుకుంటే ఏదో నువ్వు పంతులు అనటము, లేకపోతే నువ్వు ట్రెడిషనల్గా ఉంటే నువ్వు తిట్టటము, లేదా సమాజం యాక్సెప్ట్ చేయదేమో, అందరు నన్ను రిజెక్ట్ చేస్తారనే భయం ఉంటుంది. నాకు మీరు చెప్పే దాంట్లో ఒకటి కనెక్ట్ అయింది, అంటే చేతో తినడం కూడా పాపం అన్నట్లు స్పూన్తో తినే డేస్కి వచ్చారు. ఏం చేస్తాను చెప్పండి, మా గురువుగారు అమెరికాలో పుట్టారు. ఓకే. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు స్క్వాట్ డౌన్ అంటే మనం ఎలా అయితే సక్లం ముక్లం అంటారు కదా, అలా కూర్చొని చేతితో తినేవారు అనమాట. అందరూ ఆశ్చర్యపోయేవారు, అదేంటబ్బా ఈయనకి ఇలా చేస్తున్నాను. కానీ ఆయన ఫ్రమ్ హార్ట్ ఈజ్ అన్ ఇండియన్. ఓకే. సో ఇప్పుడు కూడా మేము ఎప్పుడైనా మా గురువుగారికి ప్రసాదం తీసుకునేటప్పుడు చూస్తే అనుకున్నా, అసలు ఎవరు ఈ భారతదేశంలో పుట్టినవాడు కూడా ఇంత అందంగా ప్రసాదం తీసుకోలేరు. ది వే ఈ గ్రేషియస్లీ ఆనర్స్ ప్రసాదం విత్ హిస్ హ్యాండ్స్. సో నేనైతే ఈ జనరేషన్లో అందరు స్పూను ఫోర్క్ కట్ అని తింటున్నారనమాట. బట్ అంటే ఈ చేతో తినడం వల్ల అంటే అది ఏదన్నా ఉంటుందా? సనాతన ఆయుర్వేద సేస్ దట్ ది రసాయనం, ది టచ్, ది ఫీలింగ్ ఇన్ ద హ్యాండ్ హెల్ప్స్ అస్ ఇన్ డైజెషన్. సో దిస్ హ్యాస్ సనాతన ధర్మంలో ఉండే, భారతీయత సనాతన సంస్కృతిలో ఉండే ఏ ఆచారానికైనా సరే దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్వాల్వ్డ్. అది మనం తెలుసుకోవాలి అని వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. అండ్ కొంతమంది స్వామీజులని నేను చూస్తుంటాను, వాళ్ళ గురువులతో మాట్లాడుతున్నప్పుడు ఇలా, అంటే అయ్యగారులైనా ఎవరైనా ఇలా చేయి పెట్టుకొని మాట్లాడుతుంటారు, అంటే అది రాకూడదు, ఉమ్ము బయటికి వచ్చేసి అట్లా వస్తే తప్పనేసి. మరి శ్రీరాముడు ఆ రోజు ఆ పండ్లను తిన్నారు కదా, అంగిలి చేసిన పండ్లనే, మరి దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? మీరు దెర్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ప్రేమ, దెర్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రెస్పెక్ట్. మనం పెద్దలతో ఎప్పుడైనా సరే మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు కార్ యువర్ మౌత్ లైక్ దిస్ అండ్ స్పీక్. అది మన శాస్త్రం నిర్దేశం చేసిన విషయం అనమాట. సో ఎప్పుడైనా సరే మనం పెద్దలు, మా గురువుగారితో మేము మాట్లాడినప్పుడైనా సరే ఎప్పుడు ఇలానే ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ అ బేసిక్ ఎటికెట్, ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి మనం ఎవరైనా స్పిరిచువల్ పర్సనాలిటీతో మాట్లాడుతున్నప్పుడు యూ హ్యావ్ టు కార్ యువర్ మౌత్ అండ్ స్పీక్. సో రామచంద్రమూర్తి శబరికి రాముడి పట్ల ఉండే ప్రేమ, ఆ భక్తి అటువంటిది. ఓకే, చూడండి, దట్ కెనాట్ బి ఇమిటేటెడ్. రాముడి యొక్క కృప ఆ ఇన్సిడెంట్లో ఫీల్ అవ్వాలి. అని రామచంద్రమూర్తి ఒక ట్రైబల్ ఆదివాసీ ఉమెన్ ఈజ్ టేస్టింగ్ సంథింగ్ అండ్ గివింగ్ అనుకోండి, ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. అంత మ్యాగ్నానిమస్ రామచంద్రమూర్తి. ఇప్పుడు చూడండి, అందరు అంటారు వీళ్ళు ఏదో ఒక వర్గానికి చెందిన దేవుడు, మిగతా వాళ్ళకి ఇది. రామచంద్రమూర్తి జీవితంలో మీరు చూడండి, నిషాడరాజు గుహుణ్ణి ఎంబ్రేస్ చేసుకున్నాడు, గుహ సఖ్యం అంటారు, గుహుని గట్టిగా ఇట్లా పట్టుకున్నాడు.
సుగ్రీవుడు ఒక కోతి, ఆయనను గట్టిగా పట్టుకున్నాడు. విభీషణుడు రాక్షసుడు, ఆయనను గట్టిగా పట్టుకున్నాడు. శబరి ఒక ఆదివాసీ మహిళ, ఒక స్త్రీ. కానీ ఎంత ప్రేమండి, ఆవిడ ఎంగిళ్ళ పండు ఇచ్చేస్తున్నా సరే స్వామి తీసేసుకుంటున్నాడు. అంటే హీ హ్యాస్ నో డిఫరెన్స్ అండి. భగవంతుడు వీరు పెద్ద వారు చిన్న, ఇది వాళ్ళు ఇది వీళ్ళు అని డిఫరెన్సే ఉండదు భగవంతుడి దగ్గర. సనాతన ధర్మంలో అది లేనే లేదు. ఓకే, ఇది ఇప్పుడు అందరూ ఎవ్రీబడీస్ క్రిటిసైజింగ్. జనాలందరూ వీళ్ళిది వాళ్ళిది మేము కామెంట్లలో కూడా చూస్తూ ఉంటాం కదా చాలాసార్లు. కాబట్టి భగవంతుడి దగ్గర ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తే వాళ్ళు భగవంతుడికి సమానమే. యా, మీరు చెప్పే మాటలలో కూడా నాకు ఒకటి అర్థమైంది. అంటే శ్రీరాముడు సీతను తెచ్చుకుంటారు వెళ్ళి యుద్ధం చేసి. ఆ యుద్ధంలో ఆయన వీరత్వాన్ని చూసి సుగ్రీవుడు వీళ్ళందరూ మనం ఈయనకు సహాయం చేసామనుకుంటున్నాము, కాదు ఆయనకు మనం జస్ట్ పక్కన ఉన్నాం అంతే అని ఫీల్ అయ్యారంట. అంత శక్తివంతుడు అని చెప్పారు. మీరేమంటారు? రామాయణంలో అంటుంది కదా, బ్రహ్మ, మహేంద్ర, దేవేంద్ర ఎవరు వచ్చినా, బ్రహ్మ గారు వచ్చినా, శివుడు వచ్చినా, ఇంద్రుడు వచ్చినా, ఎవరు వచ్చినా రామచంద్రమూర్తి ఒక్క బాణం ముందు నిల్చోలేడు, అంత శక్తి ఆయనది. కానీ ఏదో వానరులు స్వామికి సేవ చేశారని కాదండి, స్వామి యొక్క కృపచేత వానరులని తన సేవలో వినియోగించుకున్నాడు రామచంద్రమూర్తి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనకి చాలామంది మనం ఏదైనా మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మనం భాగవతం నుంచి ఏదో ప్రస్తావన చేసాం యాక్చువల్గా. జనాలు అంటే ఎంత మెంటల్లీ అంటే డిస్టర్బ్డ్ పీపుల్ అనుకోవచ్చు, లేదా దే డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ స్క్రిప్చర్స్. మేము భాగవతం నుంచి ఒక విషయం ప్రస్తావన చేసినప్పుడు కింద వీళ్ళు ఏదో వైష్ణవ శివద్వేషి అని ఏవేవో రాస్తున్నారనమాట. సో ఐ జస్ట్ రెడ్ ఓవర్. కానీ మేమంటాం ఏంటంటే, మీరు చదవండి మన స్క్రిప్చర్స్, యూ షుడ్ స్టార్ట్ రీడింగ్ ఇట్. ఇప్పుడు వేరే వాడిని నేను చెప్తున్నానని నమ్మాల్సిన అవసరం లేదండి. మీరు భాగవతం తీసి చదవండి, భగవద్గీత తీసి చదవండి, రామాయణం తీసి చదవండి. కాబట్టి మనం ఎవరిని ద్వేషించద్దండి. మనకి అందరూ ఆరాధ్యం, అందరూ కూడా భగవంతుడి యొక్క సేవ చేసుకునే వాళ్ళ పట్ల మనకి ఎందుకు ఉంటుందండి ద్వేషం? ఎటువంటి ద్వేషం లేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ రైట్ టు చూస్ దేర్ పాత్ అండ్ బీ లాయల్ టు దేర్ పాత్. ఓకే. అండ్ యూత్కి ఫోన్ అడిక్షన్ అనేది తగ్గించాలంటే మీరు అన్నారు ఇట్లా ఒక 1/2 hour వాడితే సరిపోతుంది అనేది. బట్ యాక్చువల్గా ఇంకా డిరైవ్ చేయాలంటే ఎలా చేయగలుగుతారు? ఏం లేదు, చాలా కాంప్లికేటెడ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఒక 30 characters ఉన్న పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకే. నొక్కి మీరే అలసిపోతారు. ఇది ఒక వే, ప్రాక్టికల్ వే. నేను నిజంగా ఇట్ వర్క్స్. ఒకళ్ళు వచ్చి నాకు చెప్పారు, ప్రభుజీ నాకు ఫోన్ చాలా ఎక్కువ అయిపోయింది, ఏం చేయాలని. నా సొంత చేతులతో నేను పాస్వర్డ్ రాసి ఇచ్చాను. 30 అక్షరాలు కాంప్లికేటెడ్ పాస్వర్డ్ పెట్టుకుంది. ప్రభుజీ చాలా బ్రహ్మాండంగా ఉంది, అవసరం ఉంటేనే దాని వైపు చూస్తున్నాను, కానీ ఇప్పుడైతే ఆ ఫోన్ గురించి ఆలోచించలేకపోతే ప్రతిసారి 30 అక్షరాలు నొక్కి అలసిపోతున్నాను. ఇది నిజంగా చాలా మంచి ఐడియా. నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి ఐడియా. వెరీ ప్రాక్టికల్, ఇట్ వర్క్స్. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ వర్క్స్. ఓకే. అండ్ ఆల్సో యూ షుడ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఫోన్లో కొన్ని ఇవి ఉంటాయి, 30 minutes తర్వాత ఇట్స్ ఏస్ అ రిమైండర్, ఇట్స్ టైమ్ అని. సో అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ దెన్ యూ షుడ్ బి వాచింగ్ ఓవర్ ద స్క్రీన్ టైం. ఎంత స్క్రీన్ టైం అయిపోయింది, ఈరోజు వీ డిడ్ బెటర్, సో లెట్ us do more better. సపోజ్ మేము ప్రతిరోజు చూస్తాం సాయంత్రం పూట మా స్క్రీన్ టైం ఎంత అయింది అని. సో మోస్ట్లీ మాది 24 minutes, మ్యాక్సిమం ఎప్పుడైనా 25, 30, 35 అట్లా వస్తుంది అనమాట. అసలు ఒక్క 1 hour కూడా ఫోన్ దాటిందని మాకేం అవసరం ఉంటుందండి ఫోన్ వాడడానికి. ఓకే. ఇప్పుడు కార్లో వస్తూ ఉన్నాం, అప్పుడు మా గురువుగారి ప్రవచనం వింటూ ఉన్నాం. సో అప్పుడు ఫోన్ ఆన్ ఉంది. అలాంటి విషయాలకి, లేదా బేసిక్ కమ్యూనికేషన్, ఎవరైనా ఫోన్ చేసినా, మీటింగ్స్ ఉన్నా. సో మోస్ట్లీ మేము ఆశ్రమంలో ఉన్నాం అనుకోండి, మా దగ్గర ఒక స్పీకర్ ఉంది. మా గురువుగారి 5,000 లెక్చర్స్ ఉంటాయి అన్నమాట అందులో. 5,000 అయితే మేము ఆ స్పీకర్ని పట్టుకొని అలా వింటూ ఉంటాము. ఎవరైనా ఫోన్ చేస్తే మెసేజ్ చేస్తాం, రిప్లై చేస్తాం, ఫోన్ ఉంటే మాట్లాడతాం. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే యూత్ ఉంటారు కదా, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారనమాట కొన్ని. మనకి వాటికి ఆన్సర్ చేయడానికి 10 minutes ఇన్స్టాగ్రామ్ చూస్తాం.
10 minutes. 10 minutes ఆన్సర్ చేస్తాం, ఏదైనా మెసేజ్ ఉంటే చూస్తాము, ఎవరైనా ఏదైనా పంపిస్తే దానికి రిప్లై చేస్తాం, అయిపోయింది. Okay. ఫోన్ వర్క్. Hmm. ల్యాప్టాప్ అంటారా, సో ఎవ్రీడే మార్నింగ్ మేము క్లాస్ ఇస్తాం అనమాట, దానికి 1 గంట సేపు పడుతుంది. ఎవ్రీడే ఈవినింగ్ క్లాస్ ఇస్తాం, అది జూమ్ ద్వారా కదా, ఇప్పుడు అంతా జూమ్ అయిపోయింది కదా, అవును. జూమ్. దాని తర్వాత ఏదైనా మెయిల్స్ ఉంటాయి కదా, మెయిల్స్ ఆన్సర్ చేస్తాను. ఒక 45 minutes ఇన్ అ డే ఐ ఆన్సర్ ఆల్ మై మెయిల్స్, ఏదైతే ఇంపార్టెంట్ దాన్ని ఆన్సర్ చేస్తాం. దాని తర్వాత ఇంకా నేను మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చదవటం, ఐ రీడ్ ఇన్ అ బుక్. కానీ కొంతమంది పాపం మొబైల్ ఇంకా ల్యాప్టాప్లో కూడా చదువుతారు భగవద్గీత, భాగవతం. సో నేనైతే అది చేయను అనమాట. సో మనం వాచ్ఫుల్ ఉండాలి, జస్ట్ హ్యావ్ టు బి వాచ్ఫుల్. అసలు మన టైం ఎక్కడ వస్తుంది, మనం ఎంత డిసిప్లిన్. మీకు ఒక విషయం చెప్తానండి సుధీర్ గారు, డిసిప్లిన్డ్ లైఫ్ ఇచ్చే అంత హ్యాపీనెస్ విచ్చలవిడితనం ఎప్పుడూ ఇవ్వలేదు. ఓకే. ఈరోజు యూత్ అనుకుంటున్నారు నేను విచ్చలవిడిగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానని, అది పెద్ద అబద్ధం. ఎప్పుడైతే మనం డిసిప్లిన్ అయిపోతామో, ఆ డిసిప్లిన్ మనకిచ్చే కాన్ఫిడెన్స్, మనము డిస్ట్రాక్షన్ అవ్వట్లేదు, నేను నా మైండ్ పైన కంట్రోల్ తెచ్చుకుంటున్నాను అనే హ్యాపీనెస్, ఆ జాయ్ ఏదైతే ఉందో, అది ఎవ్వరూ ఆ ఆనందాన్ని కంపెన్సేట్ చేయలేరు అనమాట. ఓకే. దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా విషయాల గురించి అయితే ఎన్నో వివరాలు అయితే చెప్పారు. ముఖ్యంగా యూత్ ఎలా ఉండాలి, అడిక్షన్స్ ఏంటి, వాటిని ఎలా మనము ఓవర్కమ్ చేయొచ్చు, చాలా విషయాలు అయితే మాకు అర్థమయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. చూసారు కదండి, మన ఫేవరెట్ ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పిన మాటలు విన్నాక మీ ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళని పెంచే విధానంలో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, వాళ్ళని ఎలా ముందర తీసుకెళ్తే బాగుంటుంది, ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమైంది కదా. అండ్ మీ మనసులో కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నా సరే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.